హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం అనేటువంటి సెకండ్ లెసన్ లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఏటెందుకు స్టార్ట్ చేద్దాం. మొదటి భాగంలో మనం రష్యా విప్లవానికి కారణమైనటువంటి సంఘటనలను, కార్మికుల మధ్యలో ఉన్నటువంటి అసంతృప్తిని, రైతుల మధ్యలో ఉన్నటువంటి అసంతృప్తిని, వారు పార్టీలు పెట్టి ఎలాగైనా సామ్యవాదాన్ని సాధించాలనుకోవటం అనే విషయాల్ని మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం. మరి రెండో భాగంలో పెట్రోగ్రాడ్ లో ఫిబ్రవరి విప్లవం అనేటువంటిది దేనికి దారి తీస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే 1917 శీతాకాలంలో రాజధాని అయినటువంటి పెట్రోగ్రాడ్ లో చూసుకుంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మరి రాజధాని అయినటువంటి పెట్రోగ్రాడ్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఏమిచ్చారు అంటే అక్కడ పెట్రోగ్రాడ్ దగ్గర నెవా నది ప్రవహిస్తూ ఉంది. ఈ నెవా నదికి కుడివైపున చూసుకుంటేనేమో ఫ్యాక్టరీలు, అలాగే కార్మికుల ఆవాసాలు ఉండటం జరిగింది. అలాగే నెవా నదికి ఎడమ వైపున ఏమున్నాయి అంటే వింటర్ ప్యాలెస్, అలాగే డ్యూమా, అలాగే రాజభవనం. సో అంటే అక్కడ మనం చూసుకుంటే ఎవరినైతే మనం పరిపాలన కోసం ఎలక్ట్ చేసుకున్నామో 1905లో బ్లడీ సండే తర్వాత మనం చూసుకుంటే 1906లో మనకి మొదటి డ్యూమా ఏర్పడింది. దీన్ని 75 రోజుల్లో రద్దు చేశాడు జార్ నికోలస్ II. మరి 1907లో మళ్ళా ఏం జరిగింది అంటే రెండో డ్యూమా ఏర్పడటం జరిగింది. ఇది కూడా 103 రోజులు మాత్రమే, అంటే సుమారు 3 నెలల పాటు మాత్రమే, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పనిచేయటం జరిగింది. ఆ తర్వాత 1907 నుంచి 1912 మళ్ళా మూడో డ్యూమా కూడా మరి 5 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది. కానీ రాజుగారు మాత్రం వేలు పెట్టడం పరిపాలనలో కామన్. అలాగే 1912 నుంచి 17 ఫోర్త్ డ్యూమా కూడా జరిగింది. దీని పరిపాలనా కాలం కూడా 5 సంవత్సరాలు. కానీ ఎక్కడ కూడా రాజు తనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారిని మాత్రమే, వారి యొక్క ఏమైతే సలహాలు సూచనలు మాత్రమే పాటిస్తూ మరి మిగిలిన వారి యొక్క సలహాలు ఏమైతే ఉన్నాయో వాటిని పెడచెవిన పెట్టడం అనేటువంటి జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ నెవా నది అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే పెట్రోగ్రాడ్ ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఇక్కడ ఆ రాజధాని ప్రాంతం మధ్యగా వెళ్తూ ఉంది. ఆ నెవా నది కుడివైపును చూసుకుంటే మనకి ఫ్యాక్టరీలు, కార్మికుల ఆవాసాలు ఉన్నాయి. మరి ఆ నెవా నదికి ఎడమ వైపును చూసుకుంటే మనకి వింటర్ ప్యాలెస్, డ్యూమా, రాజభవనాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ ఏం జరిగింది మరి 1917లో మరి ఏం జరిగింది అంటే ఆ శీతాకాలంలో ఆహారపు కొరత అనేటువంటిది విపరీతంగా కనిపించింది. ఎప్పుడైతే కార్మికుల ఆవాసాల్లో మరి మనకి ఎప్పుడైతే ఆహారపు కొరత కనిపిస్తుందో వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళు కష్టపడే దేనికోసం? వాళ్ళ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టడం కోసం. మరి అలాంటి తిండే వాళ్ళు పెట్టలేనప్పుడు, అక్కడ ఆహారపు కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్ గా అక్కడ విప్లవం అనేటువంటిది వస్తుంది. సో అక్కడ ఏం జరిగింది అనేది చూసుకుంటే 1917 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి కార్మికులందరిలో కూడా అసంతృప్తి అనేటువంటిది మరి రావటం వలన ఏం జరిగింది అంటే వాళ్ళు ఏం చేశారు, మొత్తం అందరూ కూడా మేము సమ్మె చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి 50 ఫ్యాక్టరీస్ ఏమైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మేము క్లోజ్ చేస్తున్నాం, మేము ఎవరం పనిలోకి రాము అని చెప్పేసి వాళ్ళు సమ్మెకు మరి పిలుపునివ్వటం జరిగింది. ఎప్పుడైతే అలా మరి వాళ్ళు ఎప్పుడైతే కార్మికులు కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసి సమ్మెకు వచ్చారో, ఆ సమ్మెకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ సమ్మెలకు నాయకత్వం వహించారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఈ విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అక్కడ ఉన్న కర్మాగారాలన్నీ కూడా మూసిపడేశారు. మరి మూసిపడేస్తే ఊరుకుంటారా? ఓనర్స్ ఊరుకోరు కదా. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ ఓనర్ మూసేశాడో పక్క ఫ్యాక్టరీ ఓనర్ ఏమయ్యా ఏం చేయలేకపోయావా అంటాడు. కాబట్టి అక్కడున్న మిగిలిన ఫ్యాక్టరీస్ అందరూ కూడా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరూ కార్మికుల సమ్మె
సమ్మెకు పిలుపునిచ్చి మరి ఏం చేశారు అంటే మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సమ్మెను ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళలు అంటే కొన్నిట్లో మరి మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాయకత్వం వహించి ఆ సమ్మెలో పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది. మరి అందువల్లనే ఆ రోజే మనకి మార్చి 8 అదే ఫిబ్రవరి 22 అదే మార్చి 8 కూడా. అంటే ఏంటి దీనికో తేడా అంటే రష్యా 1918లో మరి ఎప్పుడైతే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ని యాక్సెప్ట్ చేసిందో దానికి ముందు రష్యాలో అమల్లో ఉన్న క్యాలెండర్ పేరు జూలియన్ క్యాలెండర్. మరి 1918లో గ్రెగోరియన్ క్యాలెండర్ ని యాక్సెప్ట్ చేసింది. వరల్డ్ అంతా కూడా ఒకే క్యాలెండర్ ఉండాలని చెప్పేసి గ్రెగోరియన్ క్యాలెండర్ ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మరి అందరం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ వాడతాం. దానికి ముందు జూలియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే గ్రెగోరియన్ క్యాలెండర్ కి వాళ్ళు వాడుతున్న జూలియన్ క్యాలెండర్ కి తేడా ఎంత అంటే 13 రోజులు తేడా ఉంది. అందువల్ల మనకి ఫిబ్రవరి 22 అనేటువంటిదేమో జూలియన్ క్యాలెండర్ ప్రకారం, అలాగే మార్చి 8 అనేటువంటిది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. సో దానివల్ల మార్చి 8ని ఎవరైతే మహిళలు నాయకత్వం వహించారో వాళ్ళకి గుర్తుగా అందువల్లనే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖు నాడు మనం జరుపుకుంటున్నాం. అర్థమైందా? అంటే మహిళలు కూడా ముందుకు వచ్చి ఏం చేశారు, ఇక్కడ నాయకత్వం వహించారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8. అదే పెట్రోగ్రాడ్ లో విప్లవానికి కారణమైన మొదటి రోజు కూడా. ఆ రోజే వాళ్ళు స్వచ్ఛందంగా ఫ్యాక్టరీస్ మూసివేశారు. 50 ఫ్యాక్టరీల వాళ్ళు కూడా వీళ్ళకి మరి సంఘీభావం ప్రకటించడానికి ఆ ఫ్యాక్టరీస్ లో ఉన్నటువంటి వర్కర్స్ కూడా ఫ్యాక్టరీలకు వెళ్ళటం మానేశారనమాట. ఓకేనా? సో మరి చూసుకుంటే ఆ తర్వాత ఏం జరిగింది, మొత్తం కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీ క్వార్టర్స్ ఏమైతే ఉన్నాయో అక్కడి నుంచి నెఫ్సీ ప్రాస్పెక్ట్ కి వెళ్ళిపోవటం జరిగింది. అందరూ అక్కడ భూమి కొట్టడం జరిగింది. మా కోరికలు నెరవేర్చండి అని చెప్పేసి అందరూ ఫ్యాక్టరీ క్వార్టర్స్ నుంచి నెవ్స్కీ ప్రాస్పెక్ట్ కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కర్ఫ్యూ పెట్టేసి ఎవరు ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేశారు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా నిదానంగా మళ్ళీ వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి రిలాక్స్ అయ్యారు. మళ్ళీ 24వ తారీఖు 25 అంటే 23 ఒకటే గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చి 24, 25 మళ్ళీ వచ్చారు. ఈ లోపల అక్కడ మరి ఏం చేస్తారు, జార్ నికోలస్ అతని యొక్క అశ్విక దళాన్ని పోలీసుల్ని మొత్తం అందరినీ పిలిపించి అయ్యా మరి వచ్చేస్తున్నారు లోపలికి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి వదిలేసినా కూడా మరి ఏం చేశారు, ఫస్ట్ అప్పటికే కాకలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ అశ్విక దళాన్ని సైన్యాన్ని పిలిపించారో మమ్మల్ని ఏదో చేస్తారు అనేటువంటి భావన వాళ్ళు వస్తుంది కదా. అంటే మా కోరికలు తీర్చకపోగా మా మీద మీరు ఏంటి ఈ పెత్తనం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఎదురుదాడి చేద్దామని అనుకున్నారు. సో ఈ లోపల ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఏం చేశాడు అంటే ఆయన ఆదివారం నాడు గవర్నమెంట్ డ్యూమాని రద్దు చేశాడు, మళ్ళీ రద్దు చేసి పడేశారు. ఏంటి రద్దులు ఇప్పటికే ఎన్ని జరిగినాయి, ఇది 4వ రద్దు. సో దీంతో ఒక్కసారిగా మరి ప్రజల్లో ఉన్నటువంటి అసహనం బయటకు వచ్చేస్తాయి. ఎందుకని ఇప్పటి వరకు ఒక్కదాన్ని నువ్వు నడవనివ్వట్ల, ఎన్ని డ్యూమాలు అంటే మా కోసం మేము ఎన్నుకున్న ప్రతినిధులతో ఏర్పడిన డ్యూమాని నువ్వు నడవనివ్వకుండా ఎవరైతే నీకు తొత్తులు ఉన్నారో వాళ్ళ మాట వింటూ నువ్వు పరిపాలన చేయటం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు కోపంతో ఒక రకమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. దాంతో మొట్టమొదటిసారిగా 26వ తారీఖు నాడు ఎడమ వైపుకి కార్మికులు రావటం మొదలు పెట్టారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎడమ వైపున ఏమున్నాయి, ఇక్కడ మనకి వింటర్ ప్యాలెస్ ఉంది, డ్యూమా ఉంది, రాజభవనం ఉంది. అంటే కుడివైపు ఉన్నటువంటి కార్మికులు మొన్నటి వరకు నెవ్సీ ప్రాస్పెక్ట్ వరకే వచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే గవర్నమెంట్ డ్యూమాని రద్దు చేశాడో జార్ నికోలస్ II, దాంతో వీళ్ళందరికీ కోపం మరి పెళ్ళుబికి ఒక్కసారిగా ఏం చేశారు అంటే ఎడమ వైపుకి రావటం మొదలు పెట్టారు. 26వ తారీఖు నాడు 27వ తారీఖు నాడు ముందు దూసుకుని వస్తూ అక్కడే ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ మొత్తం ధ్వంసం చేసి పడేశారు. అలాగే అశ్విక దళాన్ని ఏం చెప్పారు అంటే రాజు అరే కాల్పులు జరపండిక లాభం లేదు, వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, ఇంకా ముందుకు వస్తే వింటర్ ప్యాలెస్ కూడా వచ్చేస్తారని చెప్పేసి కాల్పులు జరపమన్నాడు. కాల్పులు జరపమంటే అయితే అక్కడే ఉన్నటువంటి ప్రదర్శనకారులపై కాల్పులు జరిగితే ఏం జరుగుద్దో వీళ్ళకి తెలుసు. ఎందుకని వాళ్ళేమో వేల సంఖ్యలో ఉంటారు, వీళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ తలుచుకుంటే వీళ్ళు ఎంతసేపు ఏదో గన్ ఉన్నంతసేపు, గన్లో బుల్లెట్ ఉన్నంతసేపు ఆపగలరు, తర్వాత వీళ్ళు ఆపలేరు కదా.
సో ఒక రెజిమెంట్ యొక్క బ్యారక్ వద్ద ఒక అధికారిని కాల్చారు. అంటే ఎప్పుడైతే వీళ్ళు కాల్చడం మొదలు పెట్టారో, అంటే ఎప్పుడైతే వీళ్ళు కాల్చారో దాంతో సమ్మె చేస్తున్న కార్మికులతో అంగీకరిస్తూ మరో 3 రెజిమెంట్లు తిరుగుబాటు చేశాయి. అంటే ఏమైంది, ఇక అనవసరం మనం వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళు కూడా మనల్ని ఇక్కడ తొక్కేస్తారు, వీళ్ళందరూ కలిసి మనల్ని చంపేస్తారు కూడా అనేటువంటి ఒక భయం ఈ సైనికుల్లో ఏర్పడింది. సో ఎందుకని, వాళ్ళు కూడా అదే రాజ్యంలో ప్రజలు, వాళ్ళకు కూడా అయ్యే బాధలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అదే కొరత ఉంది. కాకపోతే రాజుగారి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు, వీళ్ళు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అంతే తేడా. సో మొత్తానికి 3 రెజిమెంట్లు మొత్తానికి కార్మికులతో కలిసిపోయారు. కలిసిపోయి సాయంత్రం పూట మొత్తం సమ్మె చేస్తున్నటువంటి అదే ప్లేస్ కి వాళ్ళందరూ వచ్చేసి, అరే ఇట్లా లాభం లేదు, మీరు మేము కలిసి పోరాడదాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ డ్యూమా సమావేశం అయ్యేటువంటి అదే భవనంలో ఇదే కార్మికులు సైనికులు అందరూ కలిసి కూర్చొని ఒక చర్చ చేశారు. వాళ్ళందరూ కలిసిపోయి ఒక కౌన్సిల్ లేక సోవియట్ ని ఏర్పాటు చేశారు. దాని పేరే పెట్రోగ్రాడ్ సోవియట్. అర్థమైందా? అంటే ఇప్పటి వరకు సైనికులు రాజుగారి అధిపత్యంలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే 22వ తారీఖు నాడు మొదలైనటువంటి విప్లవం మెల్లగా 27వ తారీఖు వచ్చేసరికి మొత్తానికి సైనికులు కార్మికులు కలిసిపోయి పెట్రోగ్రాడ్ సోవియట్ ఆఫ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్ డెప్యూటీస్ గా మారిపోయింది. అంటే వాళ్ళు పెట్టుకున్న పేరేంటి, పెట్రోగ్రాడ్ సోవియట్ అని మాత్రమే మీకు ఇచ్చారు, కానీ అసలు పేరు ఏంటి అంటే పెట్రోగ్రాడ్ సోవియట్ ఆఫ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్ డెప్యూటీస్ అని అర్థం అనమాట. అంటే ఏంటి, దీనిలో కార్మికులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసిపోయి ఇప్పుడు వీళ్ళు ఒక స్వతంత్ర పరిపాలనని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అదే ఏంటి అంటే పెట్రోగ్రాడ్ సోవియట్. అర్థమైందా ఇప్పుడు? సో పెట్రోగ్రాడ్ సోవియట్ భయం లేదు ఇప్పుడు. ఎందుకని, వీళ్ళకి సైనికులు వీళ్ళ పక్షానికి వచ్చేసారు, కార్మికులు సైనికులు కలిసిపోయినప్పుడు మరి ఎవరు భయపడాలి, రాజు భయపడాలి. సో వెంటనే అక్కడే ఉన్నటువంటి కమాండర్స్ అందరూ కూడా వెళ్ళిపోయి, రాజుగారు ఇంకా చాలు, మీరు ఎప్పటిదాకా చేసిన చాలు, 4 డ్యూమాలు రద్దు చేశారు, ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఆయన్ని పంపించమని చెప్పేసి, ఆయన వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అంటే వెంటనే మార్చి 2వ తారీఖు నాడు అతడు తన యొక్క పదవిని త్యజించాడు. దాంతో రష్యాలో ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ పాలన ఎవరి పాలన, జార్ల యొక్క పాలన, అంటే జార్ నికోలస్ II యొక్క పాలన, ఆయన యొక్క రాచరికం ఫిబ్రవరి 1917 విప్లవంలో మార్చి 2వ తారీఖుతో అంతమైపోయింది. సో మార్చి 2వ తారీఖు మనం గుర్తు పెట్టుకోవాలి. ఫిబ్రవరి విప్లవం ఏ రోజు స్టార్ట్ అయింది అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యింది. ఓకేనా, ఫిబ్రవరి 22వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యింది. దేని ప్రకారము అంటే జూలియన్ క్యాలెండర్ ప్రకారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము అయితే మార్చి 8. అందుకనే దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నాం. అలాగే ఈ మార్చి 2 ఏంటి, జూలియన్ క్యాలెండర్ ప్రకారం. దీనికి 13 రోజులు కలుపుకుంటే రాచరిక పాలన ఎప్పుడు రద్దయిందో మళ్ళీ మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విషయాలు. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే మొత్తానికి రాజుగారు తన పదవిని కోల్పోయిన తర్వాత ఏం జరిగింది, సోవియట్ నాయకులు ఎవరైతే ఉన్నారో లేక డ్యూమా నాయకులు దేశ పరిపాలనకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, సార్వత్రిక ఓటు హక్కు ఆధారంగా ఎన్నుకోబడిన రాజ్యాంగ సభ రష్యా భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఫిబ్రవరి 1917లో రాచరికాన్ని తొలగించిన ఫిబ్రవరి విప్లవానికి పెట్రోగ్రాడ్ నాయకత్వం వహించింది అని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ వరకు మనకున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. చూసుకుంటే నెక్స్ట్ మార్ఫా వాసిలెవా అనే ఆవిడ, అక్కడ మనం చూసుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మహిళలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ మార్ఫా వాసిలెవా అనేటువంటి లేడీ లారెంజ్ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఏం చేశారు ఈవిడ, ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడైతే వస్తున్నారో సమ్మెలోకి తన వంతుగా తను కూడా మార్ఫా వాసిలెవా లారెంజ్ టెలిఫోన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఈవిడ వెంటనే సమ్మెలోకి రావడం జరిగింది. అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే
తర్వాత ఎవరో ఒకరు రాయాలి మనకి. ఇక్కడ ఈ సంఘటన మనకి ఎలా తెలిసింది అంటే 2002లో సెలబ్రేటింగ్ ఉమెన్ అనేటువంటి ఒక బుక్ ని చాయ్ చటర్జీ రాశారు. ఆ బుక్ లో మరి ఈ యొక్క సంఘటనని మెన్షన్ చేయడం జరిగింది. తద్వారా మనకి మార్ఫా వాసిలెవా ఆ రోజుల్లో మరి ఫిబ్రవరి విప్లవంలో తన యొక్క పాత్రని లారెంజ్ టెలిఫోన్ ఫ్యాక్టరీలో పాల్గొనటం వలన మరి ఆవిడ చేసినటువంటి ఆ యొక్క ఏమైతే కృషి ఉందో దాని వల్ల చాలా మంది సమ్మెలోకి రావటం, మరి సమ్మెలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసి రాచరికాన్ని రద్దు చేయించుకోవడం జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫిబ్రవరి తర్వాత ఏం జరిగింది ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకోండి. మీకు ఫిబ్రవరి విప్లవం ఏ రోజు స్టార్ట్ అయింది అంటే 22వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యింది. 27కి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అందరూ కలిసిపోయి పెట్రోగ్రాడ్ సోవియట్ ఆఫ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్ మరి ఏమైతే ఏర్పరచుకున్నారో దాని ద్వారా రాజుని మరి కమాండర్స్ ఏం చెప్పారు అంటే నీ పదవిని వదిలేయి అని చెప్పారు. దాంతో అతను తన యొక్క పదవిని మార్చి 2వ తారీఖు నాడు వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఫిబ్రవరి తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే ఏం ఏర్పడింది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సోవియట్ అంటే ఏంటి మరి? సోవియట్ అంటే ఏం చెప్పుకున్నాం? అందరి కలయిక. ఈ సోవియట్ ఎవరి కలయిక? కార్మికుల ప్లస్ సైనికుల కలయిక. సో పెట్రోగ్రాడ్ లో ఏర్పడింది కాబట్టి ఇది పెట్రోగ్రాడ్ సోవియట్. అయితే వీళ్ళు ఏమన్నారు? పెట్రోగ్రాడ్ సోవియట్ లాంటిదే రష్యా రాజ్యం అంతా ఏర్పరచండి. ఎక్కడైతే కార్మికులు సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కలిసిపోండి. రాజుకి అంటే ఏంటి, ఒక దగ్గరే కలిసిపోతే సరిపోదు, రాజ్యం అంతా కలిసిపోవాలి. సో అందువల్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఇలాంటి సోవియట్లు అన్ని చోట్ల మనకి ఏర్పాటు కావాలి అని చెప్పారు. అందువల్లే పెట్రోగ్రాడ్ సోవియట్స్ లాంటి సోవియట్స్ ని ప్రతి చోట ఏర్పాటు చేయటం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఏప్రిల్ మార్చి అయిపోయింది. ఏప్రిల్ 1917లో బోల్షెవిక్ నాయకుడు అయినటువంటి ఎవరు? వ్లాడిమిర్ లెనిన్. చెప్పుకున్నాం ఆల్రెడీ. బోల్షెవిక్లు మెన్షెవిక్లు తేడా ఏంటనేది ముందు లెసన్ లో మీకు చెప్పాను. సో ఇక్కడ బోల్షెవిక్లు మాత్రమే మనకి ఇంపార్టెంట్, మెన్షెవిక్స్ మనకి ఎక్కడా కూడా కనిపించరు. సో ఈ బోల్షెవిక్ల నాయకుడు అయినటువంటి వ్లాడిమిర్ లెనిన్ తన యొక్క అజ్ఞాతం నుంచి రష్యాకు తిరిగి వస్తాడు. వచ్చి 1914 నుంచి అతడు మరియు బోల్షెవిక్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అంటే ఈ 1917 అంటే అర్థం ఏంటి? ప్రెసెంట్ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. 1914లో స్టార్ట్ అయింది. 1919 వర్సైల్స్ సంధితో ముగిసింది. అక్కడ చూసుకుంటే మనకి జర్మనీ నెక్స్ట్ దాంట్లో వస్తుంది. సో ఇక్కడ మరి ఏమైతే ఈ సోవియట్ ఏర్పడినయో అంటే ఏంటి? కార్మికుల మరియు సైనికుల యొక్క కలయికతో ఏర్పడిన ఇలాంటి సోవియట్లు అనేక చోట్ల మరి ఏర్పడినాయి. కానీ ఏం చెప్పారు? ఈ సోవియట్లు అన్ని కలిసి అధికారం చేపట్టే టైం ఆసన్నమైంది అని భావించారు. అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే సోవియట్లు అధికారం చేపట్టే సమయం ఆసన్నమైందని భావించాడు. యుద్ధం ముగింపుకు తీసుకురావాలి, భూమిని రైతులకు పంపిణీ చేయాలి, బ్యాంకులను జాతీయం చేయాలని అతను ప్రకటించాడు. అంటే బోల్షెవిక్ నాయకుడైనటువంటి వ్లాడిమిర్ లెనిన్ మరి ఏప్రిల్ 1917లో అతని యొక్క అజ్ఞాతం నుంచి రష్యాకు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఏం చెప్పాడు అంటే ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాడు అతని యుద్ధాన్ని. అంటే 1914 ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి యుద్ధం వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడేమన్నాడు అంటే యుద్ధాన్ని ముగించయ్యా, ఇంకా చాలు. ఎందుకని? ఆల్రెడీ రాజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు ఉన్నంత వరకే కదా మీకు యుద్ధం. రాజు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రెసెంట్ ఎవరున్నారు ఇక్కడ? మీరు పెట్రోగ్రాడ్ సోవియట్ ఉంది కాబట్టి మీరైనా యుద్ధాన్ని ముగించండి. అలాగే మరి చెప్పుకున్నాం, మరి ఎవరికైతే ప్రభువుల దగ్గర ఉన్నటువంటి భూమి ఏమైతే ఉందో దాన్ని రైతులకు పంచిపెట్టండి, అదే కదా. అలాగే బ్యాంకులు ఏమైతే ఉన్నాయో వీటిని జాతీయం చేయండి. ఈ మూడు అతని యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి అంటే యుద్ధాన్ని ఆపేయండి, రాజు లేడు కాబట్టి, రైతులకు భూమిని పంచిపెట్టండి. ఎందుకని? అది ప్రభువుల దగ్గర ఉంది. మరి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చెస్ కింద ఉన్నటువంటి ఈ భూమి అంతా రైతులకు అప్పచెప్పేయండి, వాళ్ళు శుభ్రంగా మంచిగా వ్యవసాయం చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పాడు. అలాగే బ్యాంకులను జాతీయం చేయమన్నాడు. ఎందుకని? డబ్బు ఎవరి దగ్గర ఉందో ఎక్కడుందో మొత్తం తెలిసిపోద్ది. ఆటోమేటిక్ గా ఆస్తి ఒకరి దగ్గరే ఉండడానికి వీళ్ళు విరుద్ధం కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? అలా డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అది మొత్తం కూడా గవర్నమెంట్ తెలిసిపోదు. సో జాతీయమైనదంటే డబ్బు ఎవరి దగ్గర ఉందో ఎక్కడ దాస్తున్నాడో ప్రభుత్వానికి తెలిసిపోద్ది కాబట్టి ప్రభుత్వం ఆ డబ్బుని, ఎక్సెస్ ఉన్న డబ్బుని పేదవారికి పంచొచ్చు అనేటువంటిది ఈ బ్యాంకుల జాతీయీకరణ అనేటువంటి విషయంలో మనకి ప్రధానమైనటువంటిదిగా తెలుస్తుంది. సో ఈ మూడు డిమాండ్లనే మరి ఇక్కడ మనం ఏమంటాము అంటే లెనిన్ యొక్క ఏప్రిల్ సిద్ధాంతాలు అని పిలుస్తాం. ఓకేనా? అయితే
మరి బోల్షివిక్ పార్టీ ఏమైతే ఇతని యొక్క పార్టీ ఉందో ఈ రాడికల్ లక్ష్యాలు ప్రతిబింబించే విధంగా, రాడికల్స్ ఎలా ఉంటారో మీ అందరూ తెలుసు, వాళ్ళ లక్ష్యాలు ఏంటో కూడా మీకు తెలుసు. సో వాళ్ళ లక్ష్యాలు ప్రతిబింబించే విధంగా కమ్యూనిస్ట్ పార్టీగా మార్చేద్దాం, అంటే బోల్షివిక్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చేద్దాం అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ ఈ పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి ఇతని మాటలు రుచించలా. ఎందుకని? అసలు ఏంటి, ఇతను యుద్ధాన్ని ముగించేయమన్నాడు, బానే ఉంది. అలాగే ఆ భూములు మొత్తం కూడా, అంటే ప్రభువుల దగ్గర ఉన్న భూములన్నీ కూడా రైతులకు ఇచ్చేయమన్నాడు. ఏంటి ఇప్పుడు రైతులకు ఒక్కసారిగా ఇచ్చేసి ఇవ్వాలి అంటే అసలు ముందు మొత్తం అన్ని చోట్ల ఎంత భూమి ఉంది ఇవన్నీ కూడా తెలియాలి కదా మనకి. అలాగే బ్యాంకుల్ని జాతీయం చేసేయమంటున్నాడు. ఉన్నపాటుగా బ్యాంకుల్ని జాతీయం చేసేస్తే డబ్బులు దాచుకున్న వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఈ ఏప్రిల్ సిద్ధాంతాలు ఎవరైతే ఉన్నాయో ఇతను ప్రకటించాడో బోల్షివిక్లు చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన ఈ సిద్ధాంతాలు. అలాగే సామ్యవాద్య రాజ్యానికి ఇంకా సమయం ఆసన్నమైందా? ఎందుకని? సాంప్రదాయవాదులు ఇంకా ఉంటారు. ఎందుకని? జస్ట్ అప్పుడే కదా. సాంప్రదాయవాదులు అంటే ఎవరు? వీళ్ళు రాజు ఉండాలని కోరుకునేవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రతి దాంట్లో. సో ఇలా సామ్యవాద రాజ్యానికి ఇంకా సమయం రాలేదు. తాత్కాలిక ప్రభుత్వం అంటే ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి ఏమైతే ఆ మూవ్మెంట్ నడుస్తుంది కదా, పెట్రోగ్రాడ్ సోవియట్ ఏమైతే ఉందో దీనికి బోల్షివిక్లు కూడా మద్దతిస్తే బాగుంటుంది కదా, అందరం కలిసి మనం మరి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయం బోల్షివిక్ల్లో ఇంకా కొంతమందికి ఉంది. అయితే ఏం జరిగింది? నెక్స్ట్ మంత్ జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఏమైతే ఉన్నాయో ఇవి వాళ్ళ యొక్క వైఖరిని మార్చేసినాయి. చూడండి ఏం జరిగినాయో. అంటే ఎప్పుడైతే బోల్షివిక్లు ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుద్ది? ఈ బోల్షివిక్లు ఎప్పుడు కూడా ఏంటి, ఆస్తి ఒకటి దగ్గరే ఉండడానికి వీల్లేదు, భూములు మొత్తం పనిచేయండి, బ్యాంకులు జాతీయం చేసేయండి అని అంటున్నారు. అవునా? అలా అన్నప్పుడు ఏమవుద్ది? ఆల్రెడీ ప్రభుత్వానికి చాలా ఇప్పటికే అంటే ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ సైనికులతో కార్మికులతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కొంత టైం ఉంటే అంతా అర్థం చేసుకుని వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఈ లోపల బోల్షివిక్లు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద ప్రెజర్ చేస్తున్నారు. సో దాంతో ఇక్కడ ఏం జరిగింది చూసుకుంటే మనకి ఇక్కడ వేసవిలో కార్మికుల ఉద్యమం అనేటువంటిది విస్తరించింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఫ్యాక్టరీల్లో కమిటీలు ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్తలు తమ కర్మాగారం నడిపే విధానాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి. ఎందుకని? పెట్రోగ్రాడ్ సోవియట్ అనేటువంటిది ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పరచుకుందో మరి కార్మికులకి బలం పెరిగింది. ఎందుకని? ఇది మా ప్రభుత్వం, అందువల్ల కార్మిక సంఘాలను కూడా ఏర్పరచుకోవడం ఈజీ అయిపోయింది వాళ్ళకి. అంతకుముందు చూడండి, మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా మెట్ల మీద పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత అవసరం లా. ఎందుకని? కార్మికులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంఘాల యొక్క ప్రాధాన్యత పెరిగింది. వాళ్ళు అడగడం కూడా మొదలు పెట్టారు ఫ్యాక్టరీ ఓనర్స్ ని, నువ్వు ఎందుకు ఇయ్యవు మాకు అని వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అలాగే సైన్యంలో కూడా చూసుకుంటే సైనికుల కమిటీలు ఏర్పడి. ఎందుకని? సైనికులు మరి కార్మికులు కలిసిందే కదా ఈ పెట్రోగ్రాడ్ సోవియట్, అందువల్ల సైనికులు కూడా మొదలు పెట్టారు. ఏంటయ్యా మాకు జీతాలు పెంచాలి లేదా మాకు కొన్ని సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని కమిటీస్ వేసుకోవడం. ఇలాగా ఎవరికి వాళ్ళు కమిటీస్ వేసుకుని ఎవరికి వాళ్ళు సంఘాలు ఎట్టేసుకుని ఎవరిని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో జూన్లో ఏం జరిగింది అంటే దాదాపు 500 మంది సోవియట్లు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు ప్రతినిధులను పంపారు. అంటే ఎన్ని సోవియట్లు ఏర్పడినాయి చూడండి, 500 సోవియట్లు ఏర్పడిపోయినాయి అనమాట అప్పటికే. అంటే ఈ సోవియట్లందరిలో ఎవరున్నారు? సైనికులు ప్లస్ కార్మికులు ఉన్నారు. ఓకేనా? సో తాత్కాలిక ప్రభుత్వం అంటే అంతకుముందు డ్యూమా ఉంది కదా, సో దాని యొక్క శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు డ్యూమా ప్లస్ సైనికులు ప్లస్ కార్మికులు కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు, అంతే కదా. అయితే రద్దయినటువంటి డ్యూమాలో ఉన్న వాళ్ళకి ఇంకా పవర్స్ ఏముంటాయి? ఎందుకని? వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, కార్మిక సంఘాలని సైనిక సంఘాలను ముందుకెళ్ళిపోతున్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి డ్యూమాలో ప్రెసెంట్ ఎలక్ట్ అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోవడం, ఈ లోపల బోల్షివిక్ల యొక్క ప్రభావం పెరిగిపోవడం చూసినందువల్ల అసంతృప్తి పెరిగిపోతుంది ప్రజల్లో అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ పెట్రోగ్రాడ్ సోవియట్ ఏమైతే ఉందో ఇది కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో ఏం చేశారు? మొత్తం కర్మాగారాల నాయకుల్ని, ఎవడైతే కర్మాగారాల్లో అది కావాలి ఇది కావాలి అంటున్నారో కార్మిక సంఘాలు పెట్టారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, అలాగే బోల్షివిక్లు జూలై 1917లో మరి ప్రజాదరణ కోసం మరి కొన్ని నిరసన ఉద్యమాలు చేశారు. ఎందుకని? కార్మికులను అరెస్ట్ చేయడం ఏంటి? మీలో ఉన్నోళ్ళు కార్మికులే కదా, మీరు సైనికులే కదా, మీరు ఇలా అరెస్ట్ చేయొచ్చా అని అడిగితే బోల్షివిక్లను కూడా అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో బోల్షివిక్లు అందరూ కూడా అజ్ఞాతంలోకి పారిపోవాల్సి వచ్చింది. అలాగే మరి చూసుకుంటే కొంతకాలానికి పారిపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు అంటే బాగా శివారు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అక్కడ సోషలిస్ట్ విప్లవ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి
పెట్రోగ్రాడ్ సోవియట్ వచ్చింది కాబట్టి రాజు ఆధీనంలో లేదు కాబట్టి భూమిని పునః పంపిణీ చేయండి, మళ్ళీ పంచండి, అందరికీ సమానంగా పంచండి అని చెప్పేసి మరి వాళ్ళు ల్యాండ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా గ్రామంలో 100 ఎకరాలు ఉంది, ఈయన ఎలా పంచుకోవాలి, ఇలాగే మీ గ్రామంలో ఒక 200 ఎకరాలు ఉంది, అలాగా ల్యాండ్ కమిటీలు ఎక్కడికక్కడ ల్యాండ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. సో సోషలిస్ట్ విప్లవకారులచే ప్రోత్సహించబడినటువంటి రైతులు 1917లో జూలై సెప్టెంబర్ మధ్య భూమిని స్వాధీనం కూడా చేసుకున్నారు. అంటే ఇంకా సంబంధం లేదు, మరి అక్కడ ప్రభుత్వం ఇచ్చిందా ఆర్డర్ లేదా అనేటువంటిది ఆలోచించకుండా 1917 జూలై సెప్టెంబర్ల మధ్యలో ఏం జరిగిపోయింది అంటే వీళ్ళే మరి స్వతహాగా కొంత అక్కడ ఉన్నటువంటి భూమిని మరి స్వాధీనం చేసేసుకున్నారు. అంటే స్వాధీనం చేసుకున్నారంటే ప్రభుత్వం మాది అనేటువంటి ఒక ధీమా వాళ్ళలో ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే జూలై రోజుల్లో మనం చూసుకుంటే బోల్షెవిక్కులకు అనుకూలంగా ప్రదర్శన చేసినప్పుడు సైన్యంపై అక్కడ ఉన్నటువంటి సైన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. అంటే బోల్షెవిక్కులని యొక్క ప్రభావం తగ్గించాలి అని వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వం ఆలోచించిన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? డ్యూమాలో ఎన్నికైన వాళ్ళు, సైనికులు, కార్మికులు, వీళ్ళే కదా ఇప్పుడు పెట్రోగ్రాడ్ సోవియట్ అంటే వీళ్ళే తాత్కాలిక ప్రభుత్వంగా ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం ఎవరెవరికి అంటే బోల్షెవిక్కులకి, తాత్కాలిక ప్రభుత్వానికి జరుగుతుంది, అంతే కదా. ఎందుకని? బోల్షెవిక్కుల యొక్క ప్రభావం పెరుగుతుందేమో అని చెప్పేసి భయంతో బోల్షెవిక్కుల్ని వీళ్ళు తొక్కేస్తున్నారు. సో లెనిన్ ఏం భావించాడు అంటే ఇది తాత్కాలిక ప్రభుత్వానికి నాకు జరుగుతున్న యుద్ధం అన్నాడు. అర్థమైందా? సో మొత్తానికి ఏం చేశాడు అంటే ఇక మెల్లగా సోవియట్స్ ని కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళని, సైన్యంలో కొంతమంది, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది లీడర్స్ ఉంటారు, మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరికైతే ఆ హక్కులు దొరకలేదో వాళ్ళందరూ నెగిటివే కదా. సో ఇలా ఎవరైతే కర్మాగారాల్లో నెగిటివ్ గా ఉన్నోళ్ళు, సైన్యంలో వాళ్ళ పట్ల నెగిటివ్ గా ఉన్నోళ్ళు, సోవియట్స్ లో నెగిటివ్ గా ఉన్నోళ్ళు అందరినీ పోగు చేసి ఒక గుంపు చేశాడు. ఆ గుంపు ఎవరి సైన్యం అయ్యారు అంటే లెనిన్ యొక్క సైన్యం అయ్యారు. ఓకేనా? సో లెనిన్ ఏం చేశాడు అంటే తెలివిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఎవరైతే నెగిటివిటీగా ఉన్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ జతకరిచాడు. అంటే సాంప్రదాయవాదుల్ని కూడా కలిపేసుకుని ఇతను ఏమన్నాడు అంటే పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడు. ఓకేనా? సో అంటే ఏమన్నాడు, మనం ఇలా కాదు, అందరం కలిసి మనం ఏం చేయాలి, ఇప్పుడు వచ్చేటువంటి పార్టీ అందరి యొక్క అవసరాలు తీర్చాలి, అంతేగాని ఒకరి పట్లే మా జాలిగా ఉండటం, ఒకరికే అన్ని చేసేయటం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను, మరి అలా స్వాధీనం చేసుకోవాలంటే నాకు కొంత బలం కావాలి. ఆల్రెడీ మా బోల్షివిక్కులు బోల్డంతమంది ఉన్నారు, మీరందరూ నాతో కలిసారు అనుకోండి, మనందరం కలిసేసి దీన్ని ఏం చేద్దాం, ఆక్రమించుకొని ఇది మొత్తం మన ఆధీనంలో తెచ్చుకుంటే మనం ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేయొచ్చు అని చెప్పాడు. ఓకేనా? సో దాంతో మెల్లగా ఏం జరిగింది, ఇలా స్వాధీనం చేసుకోవడానికి లియోన్ ట్రోట్స్కీ ఆధ్వర్యంలో సోవియట్ ఒక సైనిక విప్లవ కమిటీని నియమించింది. సో ఆ తేదీని రహస్యంగా ఉంచారు. అంటే ఈ సోవియట్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి లియోన్ ట్రోట్స్కీ యొక్క ఆధ్వర్యంలో ఒక సైనిక విప్లవ కమిటీ, అంటే ఈ సైనిక విప్లవ కమిటీ అంటే ఎవరు? సైనికులు ఆల్రెడీ ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు, కానీ వీళ్ళంటే పడని వాళ్ళే సైనిక విప్లవ కమిటీ. సో వీళ్ళు ఎవరికి ప్లస్? బోల్షెవిక్కులకి ప్లస్. అంటే ఎవరి కింద పనిచేస్తున్నారు? లెనిన్ కింద పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, రష్యా మొత్తాన్ని ఆక్రమించాలి. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్లో జరిగినటువంటి విప్లవం. సో అక్టోబర్ 16వ తారీఖు నాడు దీనికి బీజం పడింది. ఇక్కడ చూసుకోండి, ఫిబ్రవరి విప్లవం ఏ రోజు మీకు బీజం వేసుకుంది అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు. మరి అక్టోబర్ విప్లవం ఏ రోజు అంటే అక్టోబర్ 16వ తారీఖు నాడు ఇది బీజం వేసుకుంది. సో మొత్తానికి అందరూ కలిసి రెడీ అయిన తర్వాత ఏం జరిగింది అంటే అక్టోబర్ 24వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఏంటది? విప్లవం. ఓకేనా? సో ఇది ఎవరి యొక్క విప్లవం? అంటే బోల్షెవిక్కుల యొక్క విప్లవం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరైతే కార్మికులు, సైనికులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఇతను చేస్తున్నటువంటి విప్లవం. అంటే ఎవరు? లెనిన్ చేస్తున్న విప్లవం.
సో ఇది అక్టోబర్ 24వ తారీఖు నాడు ప్రారంభమైంది. సమస్యను పసిగట్టినటువంటి ప్రధాని, అప్పటికే ఉన్నటువంటి ప్రధాని కెరెన్స్కీ అర్థం చేసుకున్నాడు, అమ్మో సైనిక దళాలు రాకపోతే వీళ్ళు మొత్తం నగరం అంతా ఆక్రమించేస్తారని చెప్పేసి వెంటనే నగరం నుంచి బయలుదేరాడు సైనిక దళాలను తీసుకొద్దామని చెప్పేసి. తెల్లవారుజామున ప్రభుత్వానికి విధేయులైనటువంటి సైనికులు 2 బోల్షెవిక్ వార్తాపత్రికా భవనాలని స్వాధీనం చేసుకున్నారు. అయితే మరి ప్రభుత్వానికి విధేయులైనటువంటి సైనికులు ఉన్నారు అంటే ఎవరు? వీళ్ళు సోవియట్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే 2 బోల్షెవిక్ వార్తాపత్రికా భవనాలని స్వాధీనం చేసేసుకున్నారు. అలాగే టెలిఫోన్, టెలిగ్రాఫ్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి, వింటర్ ప్యాలెస్ ని రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను పంపారు. ఓకేనా? అంటే మరి అన్నిటినీ రక్షించుకోలేదు అనుకోండి, మొత్తం ఆక్రమించేస్తారు వాళ్ళు వచ్చి. కాబట్టి మొత్తానికి వీళ్ళు చేసిన అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి. చూసుకోండి, సైనిక విప్లవ కమిటీ ఇది ఎవరో? లెనిన్ తరపుది అనమాట. సో ఇదేం చేసింది అంటే ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవాలి, మంత్రులను అరెస్ట్ చేయాలి, తమ మద్దతుదారులను ఆదేశించింది. దాంతో అరోరా ఓడ వింటర్ ప్యాలెస్ పై దాడి చేసింది. అలాగే నెవా నదిలో ప్రయాణించి మరి సైనిక స్థావరాలన్నీ కూడా స్వాధీనం చేసేసుకున్నాయి. చీకటి పడే సమయానికి నగరం కమిటీ నియంత్రణలో ఉంది. మంత్రులందరూ లొంగిపోయారు. పెట్రోగ్రాడ్ లో జరిగినటువంటి ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ల సమావేశంలో మెజారిటీ సభ్యులు బోల్షెవిక్ చర్యనే ఆమోదించారు. ఎందుకని? మీరు తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఆయన చెప్పాడు యుద్ధం ఆపేయమన్నాడు, అలాగే భూములని రైతులు పంచమన్నాడు. అంటే ఏంటి? మీరు అందరూ ఎందుకు ఇప్పటిదాకా కష్టపడింది దానికోసమే కదా. బ్యాంకులను జాతీయం చేయమన్నాడు, అవేం చేయకుండా మీరు ఇప్పటిదాకా ఉంటామేంటి అని చెప్పేసి మొత్తం అక్కడున్న సోవియట్స్ అన్ని కూడా బోల్షెవిక్ల చర్యనే ఆమోదించారు. సో అన్ని నగరాల్లో తిరుగుబాట్లు జరిగినాయి, ముఖ్యంగా మాస్కోలో జరిగినాయి. డిసెంబర్ నాటికి వరకు అంటే ఏంటి? అక్టోబర్లో 24 స్టార్ట్ అయినటువంటి 16 ప్లానింగ్ జరిగింది, అక్టోబర్ 24 స్టార్ట్ అయింది. డిసెంబర్ నాటికి మొత్తానికి బోల్షెవిక్లు ఈ మాస్కో, పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక 2 పాయింట్లు ఉన్నాయి, ఆ 2 చూసి ముందుకెళ్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాకే, ఫిబ్రవరి 1, 1918 వరకు కూడా రష్యా ఏ క్యాలెండర్ తీసుకుంది అంటే జూలియన్ క్యాలెండర్ అనుసరించింది. అప్పటి నుంచి ఏం వాడుతుంది అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతుంది. ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 1, 1918 వరకు రష్యా ఏ క్యాలెండర్ వాడింది అంటే జూలియన్ క్యాలెండర్. 2 ఆ తర్వాత ఏ క్యాలెండర్ వాడింది అంటే ప్రపంచమంతా వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ రెండిటికి తేడా ఎంత అంటే 13 రోజులు గ్రెగోరియన్ తేదీలు జూలియన్ క్యాలెండర్ కంటే 13 ముందు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? జూలియన్ క్యాలెండర్ కంటే గ్రెగోరియన్ క్యాలెండర్ లో 13 రోజులు ముందు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఫిబ్రవరిలో జరిగినటువంటి విప్లవం ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ మార్చి 12వ తారీఖున, అక్టోబర్ జరిగినటువంటి విప్లవం నవంబర్ 7న జరిగాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిబ్రవరి విప్లవం మార్చి 12న జరిగింది, అలాగే అక్టోబర్ విప్లవం నవంబర్ 7వ తారీఖు నాడు జరిగింది అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ముఖ్యమైన తేదీలు కూడా ఉన్నాయి. 1898లో ఎవరి పార్టీ? వర్కర్స్ పార్టీ. 1900లో రైతుల పార్టీ. 1905లో బ్లడీ సండే ఫాదర్ గపోన్ ఆధ్వర్యంలో. 1917లో 2 మార్చి మరి రాచరికం రద్దయింది. 24 అక్టోబర్లో పెట్రోగ్రాడ్ లో బోల్షెవిక్లు తిరుగుబాటు జరిగింది. సో 1820ల మధ్యలో అంతర్యుద్ధం జరిగింది, ఇది మీకు చెప్తాను. 1919లో కామెంటర్ని ఏర్పాటైంది. 29లో భూముల సమీకరణ ప్రారంభమైంది. ఈ 3 విషయాలు చెప్పుకుంటే మన పాఠం అయిపోయినట్టే. సో ఈ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చాం. పెట్రోగ్రాడ్ లో బోల్షెవిక్లు తిరుగుబాటు జరగడం దాకా వచ్చాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చిన్న విషయం చెప్పేస్తాను. ఇక్కడ 1919లో కొమింటర్న్ ఏర్పాటుని ఇచ్చారు కదా. ఏంటి అంటే ఎప్పుడైతే మరి వీళ్ళందరూ కూడా అమల్లో అంటే ఏమైతే మన వాళ్ళు కష్టపడి మాస్కో ప్రాంతాన్ని, పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని ఆక్రమించేసుకున్నారో ఆ యుద్ధంలో వీళ్ళతో పాటు చాలా మంది శ్రామికులు, కార్మికులు, సైనికులు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ కార్మికుల్లో మనం ఇక్కడ చూసుకుంటే 2 కనిపిస్తున్నారు. ఎవరు? ఒకతను లెనిన్. ఓకేనా? ఎడం వైపు ఉన్నటువంటి వ్యక్తి, అలాగే కుడి వైపు ఉన్నటువంటి ట్రోట్స్కీ. ఇక్కడ ట్రోట్స్కీ కనిపిస్తున్నాడు, అలాగే ఇక్కడేమో లెనిన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ మెయిన్ హెడ్స్ అన్నమాట ఈ ఉద్యమానికి. అయితే ఇక్కడ ఈ కామింటర్న్ అంటే ఏంటి అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 1889లో మనకేం ఏర్పడింది? 2వ ఇంటర్నేషనల్ ఏర్పడింది. దీన్ని మీకు ఏం చెప్పాను? సోషలిస్ట్ ఇంటర్నేషనల్ అని చెప్పాను, అవునా? సో
మరి 1919కి వచ్చేసరికి మూడవ ఇంటర్నేషనల్ ఏర్పడింది. చెప్పుకున్న బోల్షివిక్ పార్టీని అతను ఏమన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు. కాబట్టి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, దాన్నే మూడవ ఇంటర్నేషనల్ అంటారు, దీన్నే కామిన్టర్న్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కామిన్టర్న్ కామిన్టర్న్ అంటే అర్థం ఏంటి అంటే, సింపుల్ గా మీకు అర్థం చేసుకోవాలంటే, కమ్యూనిస్ట్ రాజ్యాన్ని 1919లో వీళ్ళు రష్యాలో ఏర్పరిచారు కదా, ఇదే రాజ్యాన్ని, ఇదే కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాల్లో కమ్యూనిస్ట్ దేశాలుగా మారిపోవాలి. అప్పుడు సామ్యవాదం పట్ల ప్రజలందరికీ నమ్మకం ఉంటుంది, రాజరికాలు అనేటువంటి ఉండవు అని వీళ్ళ యొక్క నమ్మకాన్నే కామిన్టర్న్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కామిన్టర్న్ అంటే ఏంటి? కమ్యూనిజాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వ్యాప్తి చెయ్యాలి. దానికోసం వీళ్ళు స్టార్ట్ చేసింది థర్డ్ ఇంటర్నేషనల్. ఇది 1919లో ఏర్పడింది. మరి దీన్నే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అంటారు. 89లో ఏర్పడింది సెకండ్ ఇంటర్నేషనల్. దీన్ని మనం సోషలిస్ట్ ఇంటర్నేషనల్ అన్నాం. ఇదేమో సామ్యవాద ఇంటర్నేషనల్, మరి ఇదేమో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. తేడా అది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి కామిన్టర్న్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఏర్పాటు చేయాలనేది వీరి యొక్క నమ్మకం. నెక్స్ట్ చూద్దాం. మరి ఏర్పడింది అనుకున్నారు, పాపం వాళ్ళు కష్టపడ్డారు. మొత్తానికి బోల్షెవిక్కులు అక్టోబర్లో మొత్తానికి వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోగానే సరిపోదు కదా. మరి బోల్షెవిక్కుల యొక్క ఫస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆశయం ఏంటి? ప్రైవేట్ ఆస్తికి వ్యతిరేకం. అవునా కాదా? మరి నవంబర్ 1917లో బ్యాంకుల జాతీయం చేశారు. భూమిని సామాజిక ఆస్తిగా విడగొట్టారు. ప్రభువుల భూమి రైతులకే అని చెప్పారు. పెద్ద గృహాలను విభజించారు. అలాగే ఉన్నత వర్గం అనే మాట నిషేధించారు. అసలు పెద్ద చిన్న అందరూ ఒకటే అన్నాడు. సో 1918లో దుస్తుల పోటీ పెట్టి సైనికులు అధికారులకు యూనిఫామ్ ఇచ్చారు. ఓకేనా? సో సైనికులకి అధికారులకి యూనిఫామ్ ఇవ్వటం 1918లో జరిగింది. సో ఇక్కడే మనం చూసుకుంటే ఇక్కడ బుడియోనౌకా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి బుడియోనౌకా అంటే? సోవియట్ లో ఉన్నటువంటి సైనికులు పెట్టుకునే ఈ టోపీ, ఈ స్పెషలైజ్డ్ టోపీనే బుడియోనౌకా అని పిలుస్తారు. సో దీన్ని కూడా అక్కడే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మరి బోల్షెవిక్ పార్టీ ఏమైతే ఉందో దీన్నే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పాం కదా ఇందాక. మరి కమ్యూనిస్ట్ పార్టీగా మార్చాడు. అలాగే నవంబర్ 1917లో రాజ్యాంగ సభ ఎన్నికలు కూడా నిర్వహించుదామని చెప్పేసి వాళ్ళు అనుకుని రాజ్యాంగ సభ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది మరి అక్టోబర్ తర్వాత జరిగినటువంటి మార్పులు. సో ఈ అక్టోబర్ 17 తర్వాత జరిగిన మార్పుల్ని మరి అందరూ హర్షించారా? ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూద్దాం. చూస్తే మరి బోల్షెవిక్ పార్టీని ఏం మార్చడం చెప్పాను? రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చడం జరిగింది. నవంబర్ 1917లో బోల్షెవిక్కులు రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారు. కానీ వారు మెజారిటీ సభ్యులు మద్దతు పొందడంలో విఫలమయ్యారు. చూడండి ఇక్కడ. ఎందుకని? అప్పటి వరకు పనిచేసింది ఎవరు అంటే రాజుగారు. మరి ఆయన కింద ఉండేటువంటి సాంప్రదాయవాదులు. ఆయన తర్వాత ఎవరు వస్తారు? సోవియట్ ఆక్రమించుకుంది ఆ ప్లేస్ ని. సో సోవియట్ ఒక సంవత్సరం పాటు పాలన చేసింది. కార్మికులు సైనికులు ఇంకా వీళ్ళ మీద కోపంగానే ఉంటారు బోల్షెవిక్కుల మీద. సో అందువల్ల బోల్షెవిక్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెలవలేకపోయారు. అంటే వీళ్ళకి మద్దతు దొరకల. మెజారిటీ సభ్యులు ఆక్రమించడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకొని వింటర్ ప్యాలెస్ ఆక్రమించారు, పెట్రోగ్రాడ్ ఆక్రమించారు, మాస్కోని ఆక్రమించారు. అంతా బానే ఉంది. కానీ వీళ్ళకి మద్దతు మాత్రం దొరకలేదు. రాజ్యాంగ సభ ఎన్నికల్లో మెజారిటీ సభ్యుల మద్దతు పొందడంలో విఫలమయ్యారు. అయితే మరి 1918 జనవరిలో అసెంబ్లీ బోల్షెవిక్ నిర్ణయాలను తిరస్కరించింది. అసలు బోల్షెవిక్లు ఏమైతే చెప్పారో ఏ సిద్ధాంతాలు చెప్పాడు కదా ఆయన. 3 చెప్పాడు. బ్యాంకుల్ని జాతీయం చేయండి. రెండోది ఏంటి? మరి యుద్ధాన్ని వెంటనే ఆపేయండి, రైతులకే మరి ప్రభువుల యొక్క భూమిని ఇచ్చేయండి అని చెప్పాడు. ఇవన్నీ తిరస్కరించారు. లెనిన్ అసెంబ్లీని రద్దు చేశాడు. ఓకేనా? సో అనిశ్చిత పరిస్థితుల్లో ఎన్నుకోబడిన అసెంబ్లీ కంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని అతను ఊహించాడు. అంటే ఏమనుకున్నాడు? ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా
మళ్ళీ ఒక కొత్త దాన్ని పెట్టడం కంటే, కొత్త అసెంబ్లీ పెట్టడం కంటే ఆల్రెడీ అప్పటికి సోవియట్స్ ఉంది కదా. సో అందువల్ల సోవియట్స్ ఉండటమే బెటర్. సోవియట్స్ అనేవాళ్ళు ఎవరో వ్యతిరేకులు అయితే అందరూ వ్యతిరేకులు కాదు కదా. ఇతను ఏమన్నాడు, ఇతను చెప్పినటువంటివి పాటించమని చెప్పాడు. చెప్పలేదు కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. సో ఏమన్నాడు అంటే, వద్దులే మనం కొట్టుకోవద్దు, మీరే చూడండి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మరి అన్ని కూడా మీరు చెయ్యాలి అని చెప్పేసి అతను ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళదైతేనే ఉంటుందని చెప్పేసి తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, అంటే ఏంటి, మిగిలిన వాళ్ళందరూ కూడా వద్దన్నారు. ఎందుకైనా నీకు అంత అవసరం ఏముంది, మనం అంత కష్టపడి ఇవన్నీ సైనిక చర్య ద్వారా విప్లవం తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఆక్రమించుకున్నాం కదా, ఎందుకంత నీకు అంత తొందర అన్నారు. కానీ అతను ఒప్పుకోలే. మరి 1918లో బోల్షెవిక్లు బ్రెస్ట్ లిటోవ్స్క్ వద్ద జర్మనీతో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఓకేనా. సో మొత్తానికి జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ జరిగినటువంటి ఎన్నికల్లో బోల్షెవిక్లు మాత్రమే పాల్గొన్నారు. అంత మెల్లగా మొత్తానికి వాళ్ళు తమ యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టారు. మొత్తానికి బోల్షెవిక్స్ మెల్లగా వాళ్ళే, అంటే ఇంకేంటి, ఇంక అసలు ఏ పార్టీ లేదనమాట. కార్మికులు లేరు, సైనికులు లేరు, లేదంటే సోవియట్ లేదు, జ్యోమా లేదు, ఎవరు లేకుండా మొత్తం ఆ దేశం యొక్క పార్లమెంట్ గా ఎవరు మారిపోయారు అంటే బోల్షెవిక్లే మారిపోయారు. రష్యా ఒకే పార్టీ ఉండే దేశంగా మారిపోయింది. కార్మిక సంఘాలను పార్టీ నియంత్రణలో ఉంచారు. బోల్షెవిక్లను విమర్శించే వారిని రహస్య పోలీసులు, అంటే ఏంటి, ఇక బోల్షెవిక్లే మొత్తం అంతా అయిపోయారు. ఇక సో దానివల్ల ఇంకెవరి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బోల్షెవిక్కులే రాజు కింద లెక్క. కాబట్టి ఎవరైనా బోల్షెవిక్కుల్ని విమర్శిస్తే వాళ్ళని ఊరుకోరు అనమాట. ఎందుకని అతను రాజుతో సమానం బోల్షెవిక్కులు ఇప్పుడు. అందువల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లో సోవియట్స్ లో ఎవరు పోటీ చేశారు, బోల్షెవిక్లు మాత్రమే పోటీ చేశారు. రష్యా మొత్తం కూడా ఒకటే పార్టీ అయింది, అదే బోల్షెవిక్ పార్టీ. మరి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైనా రాజుని, అంటే రాజు ఎవరు ఇప్పుడు ప్రెసెంట్, ఇదే లెనినే వాళ్ళ యొక్క రాజు. అలాగే బోల్షెవిక్ పార్టీయే రష్యా దేశం మొత్తానికి పార్టీ అన్నమాట. సో వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే చెకా అనేటువంటి సీక్రెట్ పోలీస్ ఏజెన్సీ ఉండేది. అక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళ తర్వాత ఓజిపియు అలాగే ఎన్కేవిడి ఇవన్నీ కూడా రష్యన్ పేరుల్లో పోలీసులు అన్నమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరైనా బోల్షెవిక్లను విమర్శిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని లేపేయడం కానీ చేసేవాళ్ళు. ఎందుకని చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంతకు ముందు చూడండి బోల్షెవిక్లను తరిమి కొట్టారు, అజ్ఞాతానికి పారిపోయారు బోల్షెవిక్లు. అందువల్ల మళ్ళీ అలాంటి జరగకుండా వాళ్ళు పునాది గట్టిగా ఉండాలని చెప్పేసి ఇలాంటి సీక్రెట్ పోలీస్ ఏజెన్సీస్ ని పెట్టుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, చెకా అనేది ఒక సీక్రెట్ పోలీస్ ఏజెన్సీ, ఓజిపియు అనేది ఒక సీక్రెట్ పోలీస్ ఏజెన్సీ, ఎన్కేవిడి అనేది ఒక సీక్రెట్ పోలీస్ ఏజెన్సీ. ప్రెసెంట్ రష్యాలో ఉన్నది కేజీబీ. అంటే ఏంటి, కామిటెడ్ గోసుడార్ స్టీవెన్నాయ్ బెజోపాస్ నోస్టీ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కేజీబీ యొక్క పూర్తి పేరు. సో ఈ పేరే నోరు తిరగట్లేదంటే ఖచ్చితంగా ఈ పేర్లు కూడా మనకు నోరు తిరగవు. కాబట్టి మనకి అంత కఠినమైన శిక్షలు వద్దు. కాబట్టి ముందు మీరు చెకా గుర్తుపెట్టుకోండి, ఓజిపియు గుర్తుపెట్టుకోండి, ఎన్కేవిడి, ఈ మూడు కూడా సీక్రెట్ పోలీస్ ఏజెన్సీస్. ఇవి ఏం చేస్తాయి అంటే బోల్షెవిక్లను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని శిక్షిస్తారనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ రష్యాలో ఉన్నటువంటి సీక్రెట్ పోలీస్ ఏజెన్సీ ఏది అంటే కేజీబీ. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే 1917 అక్టోబర్ తర్వాత కళలు వాస్తుశిల్పంలో అనేక ప్రయోగాలకు దారితీసింది. యువ రచయితలు బయటకు వచ్చారు, కళాకారులు బయటకు వచ్చారు. అలాగే పార్టీ విధించినటువంటి ఆంక్షల కారణంగా అనేక మంది భ్రమలు తొలగిపోయాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది అనమాట. సో దాని తర్వాత అంటే మొత్తానికి బోల్షెవిక్లు వాళ్ళ యొక్క ప్రింట్ అనేటువంటిది ప్రజల్లో వేశారా లేదా అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఏం జరిగింది, అక్టోబర్ విప్లవంలో ఉన్నదాన్ని ఒక ఇద్దరు ఎలా చెప్తున్నారు. ఒకళ్ళు చూడండి, మనకి ఇక్కడ ఫెడర్ బెలో, ఇతను మనకు మళ్ళీ వస్తాడు. ఈ ఫెడర్ బెలో ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ అనేటువంటి ఒక బుక్ ని రాయటం జరిగింది. దాంట్లో ఇతను ఏం చెప్పాడు అంటే అక్టోబర్ విప్లవం అనేది రష్యన్ గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే ఎలా ఉంది అనేది చూసుకుంటే ఇక్కడ అంతా బాగుంది, ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు, అలాగే భూమి లభిస్తుంది మాకు ఫ్రీగా, యుద్ధం ముగిసిపోతుందని రైతాంగం ఆశించింది అన్నాడు. అలాగే
భూస్వామికి చెందినటువంటి కోట లాంటి ఇంటిని లూటీ చేశారు, పశువులను జప్తు చేశారు, పండ్ల తోటలు నరికి కట్టెలుగా రైతులకు విక్రయించారు. అతని సువిశాలమైనటువంటి భవనాలన్నీ కూడా శిథిలాలైపోయాయి. అంటే ఏంటి, రైతులకేమో ప్లస్, ఎవరైతే మరి దళారీలు, అలాగే భూస్వాములు, అలాగే ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళ మీద అధికారం చేశారో ఆ ప్రభువులు, వాళ్ళకి మాత్రం మైనస్. రైతులకి ప్లస్, ప్రభువులకి మైనస్ ఉంది గ్రామీణ ప్రాంతంలో అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు, ఫెడరల్ బెలో. అలాగే సెజ్ షమ్మాన్ ఎకోస్ ఆఫ్ ద నేటివ్ ల్యాండ్ 2 centuries ఆఫ్ ఎ రష్యన్ విలేజ్ అనేటువంటి ఒక బుక్ లో ఏమని చెప్పాడు అంటే, భూస్వామికి కుటుంబానికి అయినటువంటి సభ్యుడు ఎస్టేట్ లో ఏం జరిగింది ఆ రోజు. గ్రామీణ ప్రాంతంలోనేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది. మరి ఎస్టేట్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏం జరిగినాయి అని చూసుకుంటే, మిఖైలోవిచ్ అనే ఎస్టేట్ యజమాని ఎలా ఉన్నాడు అంటే, మొదటి కొన్ని రోజులు భరించలేనంతగా ఉన్నాయి. ఆడవాళ్లు కూడా చైర్మన్ సరిగ్గా మర్యాదగా ప్రవర్తిస్తాడనే చెప్పాలి. 2 ఆవులు 2 గుర్రాలు మిగిలినాయి. సో వాళ్ళని బ్రతకనివ్వండి, మేము వారి భద్రత ఆస్తికి హామీ ఇస్తున్నాం, వారిని వీలైనంత మానవీయంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మిఖైలోవిచ్ అనేటువంటి ఎస్టేట్ యజమాని ఎలా ఉన్నాడనేది చూసుకోండి. ఎలా ఉందంట, తిరుగుబాటు ఎటువంటి బాధను కలిగించకుండా నిశ్శబ్దంగా శాంతియుతంగా జరిగింది. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే ఈ మిఖైలోవిచ్ అనేవాడు ఒక ఎస్టేట్ యజమాని, ఓకేనా. సో ఇక్కడ వాళ్లకు ఎవరైతే ఎస్టేట్ యజమానుల్లో ఉన్నోళ్ళో వీళ్ళకి మాత్రం ఎక్కడా మంచి జరగల. ఎందుకని, వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం లాగేసుకున్నారు. వాళ్ళకి చివరికి ఏం మిగిలి అని చెప్పాడు, 2 ఆవులు 2 గుర్రాలు మాత్రమే మిగిలి అంటున్నాడు. అలాగే సేవకులు, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులు వెళ్ళిపోతారు. ఎందుకని, ఎప్పుడైతే విప్లవం జరిగిందో, ఎప్పుడైతే రాచరికం అంతమైపోయిందో ఆటోమేటిక్ గా ఎవరు ఇంకా వీళ్ళని ఎవరు మిగిలిన పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ భూస్వామికి చెందినటువంటి ఎస్టేట్ లో ఏం జరిగింది, రష్యన్ గ్రామీణ ప్రాంతంలో ఏం జరిగింది అనేటువంటిది 2 దృక్కోణాల్లో మనకి ఇచ్చారు. ఇది చూసుకుంటే ఫెడరల్ బెలో మనకి రష్యన్ గ్రామీణ ప్రాంతం గురించి చెప్తే, సెజ్ షమ్మాన్ మనకి ఎస్టేట్ లో ఏం జరిగింది ఆ రోజు భూస్వామి కుటుంబానికి అనేది ఆయన చెప్పడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ మీకు చెప్పాను 1918 నుంచి 1920 వరకు అంతర్యుద్ధం జరిగింది. ఏంటి అంతర్యుద్ధం, ఎందుకు జరిగింది అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి ఇప్పుడు, ఓకేనా. సో బోల్షెవిక్కులు మరి మొత్తానికి రాజ్యంలోకి వచ్చారు, పార్టీని తీసుకున్నారు, రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, భూములు పంచిపెట్టమే కదా. సో భూముల యొక్క పునః పంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. ఏంటి దీనికి కారణం అనేది చూసుకుంటే, రైతులు ఎవరైతే ఎప్పటిదాకా వీళ్ళ తరపున పోరాడారో వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. ఎందుకని, భూమి ఇస్తున్నప్పుడు ఆడి భూమి ఆడు తీసుకుని ఆడు పంట పండించుకోవాలి. ఏదో వచ్చాడు పిలిచాడు కాబట్టి ఇతను మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, శుభ్రంగా అతను పంట అతను పండించుకోవాలి కదా. అతను రైతు, అతనికి యుద్ధం రాదు, ఎప్పుడు యుద్ధం ఉంటుందా, ఉండదు కదా. సో దీంతో రష్యన్ సైన్యం అనేది విచ్ఛిన్నం కావడం మొదలు పెట్టింది. రష్యన్ సైన్యం విచ్ఛిన్నం అంటే ఏంటి, రైతులు సైన్యం నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి సైన్యం యొక్క విచ్ఛిన్నం స్టార్ట్ అయ్యింది, ఓకేనా. అలాగే మరి బోల్షెవిక్కులు కానటువంటి సామ్యవాదులు, ఉదారవాదులు, నిరంకుశత్వాన్ని సమర్థించేవారు బోల్షెవిక్ తిరుగుబాటును ఖండించారు. చెప్పాం కదా, ఖచ్చితంగా భజన పరులు ఉంటారు. వీళ్ళు బోల్షెవిక్కులు కానటువంటి సామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బోల్షెవిక్కుల తిరగబట్టం ఏంటి అని చెప్పేసి వీళ్ళని చాలా చిన్నగా చుట్టం మొదలు పెట్టారు. సో ఇలా మనం చూసుకుంటే ఈ బోల్షెవిక్కుల దళం అనేటువంటిది రెడ్ షర్ట్స్ దళం, గుర్తుపెట్టుకోండి. బోల్షెవిక్కుల దళం ఏంటి, రెడ్ షర్ట్స్ దళం అన్నమాట. సో ఈ దళాన్ని వాళ్ళు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటివి ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఈ నాయకులు అందరూ కూడా దక్షిణ రష్యా వెళ్ళిపోయారు. మొత్తం దక్షిణ రష్యా వెళ్ళిపోయి ఎవరి మీద పోరాటం ఆరంభించారు, బోల్షెవిక్కుల మీద పోరాటాన్ని ప్రారంభించారు. అంటే ఏంటి, అంతర్యుద్ధమేగా. మరి అంటే బోల్షెవిక్కుల అధికారాన్ని తీసుకొని ఏదో చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఈ బోల్షెవిక్కుల మీదకి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తిరగబడుతున్నారు అంటే దాన్నేగా అంతర్యుద్ధం అంటాం. సో అంతర్యుద్ధం 1918-20 మధ్యలో జరిగింది. ఎవరి మీద జరిగింది అంటే బోల్షెవిక్కుల మీద జరిగింది. వీళ్ళ దళం పేరేంటి అంటే రెడ్స్ దళం. ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళ మీద పోటీ చేశారు, ఎవరు వీళ్ళతో పోరాడారు అంటే దక్షిణ రష్యా నుంచి వీళ్ళ మీద పోరాటం ప్రారంభమైంది. ఎవరు పోరాడారు అంటే చెప్పుకున్నాం, ఎవరైతే బోల్షెవిక్కులు కానటువంటి సామ్యవాదులు, ఉదారవాదులు, నిరంకుశత్వాన్ని సమర్థించేవారు, అంటే రాజే కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బోల్షెవిక్కుల మీద తిరగబాటు చేశారు. ఎవరెవరు,
గ్రీన్స్ అంటే ఎవరు? సామ్యవాదుల్ని గ్రీన్స్ అన్నమాట. వీళ్ళు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఈ రెడ్స్ మీద మరి విప్లవం చేశారు. వైట్స్ అంటే ఎవరు? జార్ సమర్థ పాలన అంటే ఏంటి? జార్స్ ఉంటేనే బాగుంటది, మీరేం చేస్తారయ్యా అని చెప్పేసి జార్స్ ని సమర్థించే వాళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకొని, అలాగే సామ్యవాదం కోరుకునే వాళ్ళు చెప్పుకున్నాం కదా, రెండవ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? సోషలిస్ట్ ఇంటర్నేషనల్ కావాలనుకునే వాళ్ళందరూ గ్రీన్స్ డ్రెస్ వేసుకొని, వీళ్ళెవరు? కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంతే కదా. సో వీళ్ళ మీద పోరాటానికి వచ్చారు. వీళ్ళది ఏ దళం? రెడ్స్ దళం. అర్థమైందా? అంటే గ్రీన్స్ దళం, వైట్స్ దళం, రెడ్స్ దళం మీద పోరాటానికి దిగారు. సో దీన్నే అంతర్యుద్ధం అంట. అయితే రష్యన్ సామ్రాజ్యంలో ఎవరైతే ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తారో వాళ్ళదే రాజ్యం కదా. సో ఈ లోపల రష్యాలో సామ్యవాదం ఎదుగుదలపై ఆందోళన చెందుతున్నటువంటి ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలన్నీ కూడా మద్దతిచ్చాయి. బోల్షెవిక్కులకు దళాలకు మధ్య జరిగినటువంటి అంతర్యుద్ధంలో దోపిడీ, బందిపోటు, కరువు సర్వసాధారణమయ్యాయి. మరి వాళ్లే కొట్టుకుంటా ఉంటే వాడిని నాశనం చేయాలని వీడు, వీడిని నాశనం చేయాలని వాడు, వాడికి చెడ్డ పేరు రావాలని వీడు, వీడికి చెడ్డ పేరు రావాలని వాడు, వీళ్ళే కొట్టుకొని దోపిడీలు చేసి బందిపోట్లుగా తయారైపోయి అక్కడ మొత్తం కరువు తీసుకొచ్చారు. అర్థమైందా? సో జార్ మద్దతుదారుల్లో ప్రైవేట్ ఆస్తులను సమర్థించేవారు భూమిని స్వాధీనం చేసుకున్న రైతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఎవరైతే భూమిని తీసుకున్నారో చెప్పుకున్నాం కదా, ఎవరు? వైట్స్ అన్నమాట. జార్స్ ని సమర్థించే వాళ్ళు ఎవరు? వైట్స్. ఈ వైట్స్ ఏం చేశారు? మా భూమిని స్వాధీనం చేసుకుంటారా అని చెప్పేసి ఆ రైతుల్ని కొట్టడం, ఆ రైతుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇటువంటి చర్యలు బోల్షెవిక్కులు కాని వారు ప్రజాదరణ కోల్పోవడానికి దారి తీశాయి. అర్థమైందా? అంటే మరి ఎవరైతే ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఎవరు? గ్రీన్స్, వైట్స్, వీళ్ళు వెళ్ళి మరి వాళ్ళని కొట్టారు అనుకోండి రైతుల్ని, అప్పుడు ఎవరికి ప్లస్ పాయింట్ అవుద్ది? బోల్షెవిక్కులకే ప్లస్ అవుద్ది. గ్రీన్స్ ని, వైట్స్ ని ప్రజలందరూ మెచ్చుకుంటారా? ఏంటి వీళ్ళు వచ్చి పాపం మీద వాళ్ళు భూమి ఇస్తే ఆ భూమిని తీసుకున్న వాళ్ళ మీద కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి కోపం వస్తుంది కదా. సో దానివల్ల ఈ గ్రీన్స్, వైట్స్ ప్రజాదరణ కోల్పోయారు. అర్థమైందా? సో మొత్తానికి 1920 జనవరి నాటికి పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షెవిక్లే నియంత్రించారు. అంటే వీళ్ళ మీద మైనస్ రావటం వలన మొత్తానికి బోల్షెవిక్కుల మీదే మంచి అభిప్రాయం కలిగింది. రెడ్స్ దళాన్నే ప్రజలు స్వాగతించారు. సో ఇక్కడ మనం చూసుకుంటే రష్యాయేతర జాతీయులు, ముస్లింలు, జాడిస్టులు సహకారం వలన వారు విజయం సాధించారు. ముస్లిం సంస్కర్తల్ని అంటే అన్ని మతాలని సమానంగా చూశారు వీళ్ళు. అందువల్ల ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి ముస్లిం సంఘ సంస్కర్తలైనటువంటి జాడిస్టులు కూడా ఎవరికి సహకారం ఇచ్చారు అంటే మొత్తానికి రెడ్స్ దళానికే సహకారం ఇవ్వడం జరిగింది. బోల్షెవిక్కులు అంతిమంగా మరి నియంత్రణ సాధించారు 1920 జనవరి నాటికి. ఓకేనా? సో ఇది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. అర్థమైంది? ఇప్పుడు అంతర్యుద్ధం అనేది 1918-20 మధ్యలో జరిగింది. ఎవరెవరు చేశారు అంటే ఎవరైతే ఇష్టం లేదో బోల్షెవిక్కులు అంటే వాళ్ళందరూ కలిసి సామ్యవాదులందరూ గ్రీన్ గా, జార్ పాలన సమర్థించే వాళ్ళందరూ వైట్స్ గా మొత్తానికి వాళ్ళ మీద ఇదయ్యారు. రైతుల్ని మరి వాళ్ళ ప్లేసుల్లో వెళ్ళిపోమంటే ప్రజలందరూ కూడా బోల్షెవిక్కులనే నమ్మారు. మొత్తానికి ఈ యుద్ధం 20 నాటికి ముగిసింది. సో 1918లో మొదలైనటువంటి ఈ అంతర్యుద్ధం 1920లో చల్లారిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. మరి రష్యా వలసవాదులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ రష్యా వలసవాదులు అంటే ఏంటి? రష్యాకి వలస వచ్చిన వాళ్ళు తమను తాము బోల్షెవిక్ గా చెప్పినటువంటి మారిన చోట సహకారం పని చేయలేదు. అంటే ఏమైంది? వీళ్ళు బోల్షెవిక్లం మేము అని చెప్పేసి వెళ్ళిన చోటల్లా, అంటే కొంతమంది ఉంటారు వీళ్ళు నిజంగా బోల్షెవిక్లు కాదు, వీళ్ళ మనసంతా కూడా ఆస్తిని దొబ్బేద్దామని లేదంటే పొలాలు ఆక్రమించుదామనే ఉంటది. కానీ ఏం చేస్తారు? మేము బోల్షెవిక్లు, మాకు అన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, మేము లెనిన్ యొక్క వారసులం అని చెప్పి వీళ్ళు వేరే చోటకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ సామ్యవాదాన్ని రక్షించే పేరుతో అక్కడ కొట్లాటలు తీసుకొచ్చారు. ఏం జరిగింది చూడండి. కివాలో, మధ్య ఆసియాలో బోల్షెవిక్ వలసవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామ్యవాదాన్ని రక్షించే పేరుతో స్థానిక జాతీయవాదులను దారుణంగా ఊచకోత పోస్తే మరి పాపం ఊరుకుంటారా? అక్కడ బోల్షెవిక్ ప్రభుత్వం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై చాలా మంది గందరగోళానికి గురయ్యారు. అంటే ఏంటి పాపం? వీళ్ళు వచ్చిన వాళ్ళు బోల్షెవిక్లని అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? సామ్యవాదాన్ని రక్షించే పేరుతో అక్కడ ఉన్న జాతీయవాదుల్ని ఊచకోతకొచ్చి చంపేస్తున్నారు. సో అప్పుడు ఏమర్థమవుద్ది? వీళ్ళు బోల్షెవిక్కులా కాదా అనేటువంటి అయోమయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కలుగుతుంది అనమాట. సో దీన్ని ఎలాగైనా తగ్గించాలి, నిజంగా వాళ్ళు బోల్షెవిక్కులా కాదా అని తెలుసుకోవాలని చెప్పేసి రష్యనేతర జాతీయులకు సోవియట్ యూనియన్ లో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. సో
1922లో ఏం జరిగింది అంటే బోల్షెవిక్లు రష్యన్ సామ్రాజ్యం నుంచి సోవియట్ యూనియన్ ని ఏర్పాటు చేశారు. సో సోవియట్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే యుఎస్ఎస్ఆర్ గా 1922 డిసెంబర్ 30వ తారీఖు నాడు ఏం ఏర్పడింది? యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటిది. దీన్నే సోవియట్ యూనియన్ అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 30 డిసెంబర్ 1922లో ఏర్పడింది అంటే దీనికి ఏదో స్పెసిఫిక్ కారణం ఉండాలి కదా. ఏంటి ఆ కారణం అంటే సంచార జీవనాన్ని నిలిపివేయటం. అంటే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఎవడు వెళ్ళకూడదు, ఎవడుండే ప్లేస్ లో ఆడే ఉండాలి. ఎందుకని? వీడు కొత్త ప్లేస్కి వెళ్ళి నేను బోల్షివిక్ ని అని చెప్పేసి ఆ ప్లేస్ అంతా కూడా చందాలం చేయటం ఇష్టం లేక సంచార జీవనాన్ని నిలిపివేయాలని చెప్పేసి కఠినమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత జనాదరణ లేనటువంటి విధానాలను అనుసరించమని బోల్షెవిక్లు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేశారు. సో కొంతమంది మరి చూసుకుంటే దీనివల్ల జాతీయుల విశ్వాసాన్ని గెలుచుకునే ప్రయత్నాలు పాక్షికంగా మాత్రమే విజయవంతం అయ్యాయి. అంటే ఏంటి? ఎంత నువ్వు కష్టపెట్టి వీళ్ళని ఆపినా సంచార జీవనం అనేది ఆగదు. ఒక చోట నుంచి ఒక చోటకి పని కోసం వెళ్ళిపోతానే ఉంటారు. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఊచకోత పోయడం, మళ్ళీ బోల్షివిక్లు అని చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి పాపం ఏదో పాక్షికంగా మాత్రమే వీళ్ళు చేసినటువంటి ఈ చట్టాలు ఏవి? సంచార జీవనాన్ని నిలిపివేయాలి, అలాగే మరి జనాదరణ లేని విధానాలను అనుసరించమని బోల్షివిక్లు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేయడం, వీటి వల్ల కొంతవరకు మాత్రమే మార్పు వచ్చిందనే విషయాన్ని మనం చెప్తున్నారనమాట. దాని తర్వాత ఏం జరిగింది చూసుకుంటే అక్టోబర్ విప్లవ కాలంలో మధ్య ఆసియాలో 2 అభిప్రాయాలు ఇచ్చాడని చెప్తున్నాడు. అందులో ఒకటి ఎంఎన్ రాయ్. ఎవరి ఎంఎన్ రాయ్ అంటే భారతీయ విప్లవకారుడు, మన ఇండియనే. ఓకేనా? ఈయన పూర్తి పేరు మానవేంద్రనాథ్ రాయ్. సో ఈయన మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు. గుర్తుపెట్టుకోండి, ఎంఎన్ రాయ్ మెక్సికన్ కమ్యూనిటీ పార్టీ స్థాపకుడు. ఎవరు అంటే ఎంఎన్ రాయ్. ఇతనే భారతదేశం వచ్చిన తర్వాత ఎప్పుడు అక్కడంతా పోరాటం అయిపోయి అంతర్యుద్ధం అంతా అయిపోయి తర్వాత మన ఇండియాకి వచ్చాడు. ఇతను వచ్చేసి ఇక్కడ ఏం పెట్టాడంటే రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ పెట్టాడు ఇండియాలో. ఓకేనా? ఈ 3 మనకి ఇంపార్టెంట్ విషయాలు. ఎంఎన్ రాయ్ భారతీయుడు, ఇతను మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఇతను పెట్టింది ఏంటి అంటే రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ. ఓకే, ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ విప్లవ సహాయం కోసం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించాలి అనేదే కామింటర్న్. మీకు చెప్పాను, ఇందాకే చెప్పాను. ఏంటి కామింటర్న్ అంటే? ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ విప్లవ సహాయం కోసం కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాలి ప్రపంచవ్యాప్తంగా అనేదే మరి 3rd ఇంటర్నేషనల్ లేక కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లేక కామింటర్న్ యొక్క ఆశయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇతను ఏం చెప్పాడు చూడండి. మెమోరీస్ అనేటువంటి ఇతను రాసినటువంటి ఈ బుక్ లో ఎంఎన్ రాయ్ ఏం చెప్పాడు అంటే కిర్గిజులు జయించినటువంటి సైనికాధికారులను పాల్గొన్న జార్ను పదవీచ్యుతం చేసిన విప్లవం గురించి విన్నాడు. ఇప్పుడు కిర్గిజులు తమ మాతృభూమికి తామే పాలకులం అయ్యారు. విప్లవం అంటే ఇదే, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పి నినాదం చేశాడు. ఎందుకని? భారతదేశం అప్పుడు ఎవరి ప్లేస్ లో ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది. సో అందువల్ల ఇతనికి ఆ విప్లవం అనేది నచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ కజక్ల నాయకుడు అయినటువంటి 1919లో కజక్ నాయకుడు అలెగ్జాండర్ బెన్నింగ్సేన్ అండ్ చంటాల్ క్విలిగ్జీ లెజ్ మూవ్మెంట్స్ నేషనాలిక్స్ చెస్ లెజ్ ముసల్మాన్స్ డి రషీ అనేటువంటి ఒక బుక్ లో ఇతను రాసింది ఏంటి అంటే కిర్గిజులు మొదటి విప్లవాన్ని అంటే ఫిబ్రవరి విప్లవాన్ని ఆనందంతో స్వాగతించారు. ఫస్ట్ విప్లవం ఎలా జరిగింది? మరి ఏదో జరగబోతుంది, మనం రాజరికాన్ని దింపేశాం అని చెప్పేసి ఆనందంగా ఉన్నారు. కానీ రెండో విప్లవం దిగ్భ్రాంతి భయాందోళనకు గురి చేసింది. అక్టోబర్ విప్లవం చూసుకుంటే మనకంతా కూడా మరి ఎక్కువ హింస ఉంది, దీనివల్ల ఎక్కువ నష్టపోయారు. సో రెండో విప్లవం అక్టోబర్ విప్లవం హింస, దోపిడీ, పన్నులు, నియంతృత్వ అధికార స్థాపనతో కూడి ఉంది. ఇది ఒకసారి జారిస్టు బ్యూరోక్రాట్ల యొక్క చిన్న సమూహం కిర్గిజులను అణిచివేసింది అని చెప్పేసి ఇక్కడ కజక్ నాయకుడైనటువంటి అలెగ్జాండర్ బెన్నింగ్సేన్ చెప్పడం జరిగింది. సో ఇవి ఇక్కడ అంటే 2 రకాల అభిప్రాయాలు. ఒకటేమో ఎవరికైతే స్వాతంత్ర్యం లేదో వాడికేమో అది ఆనందంగా అనిపించింది, ఎవరికైతే స్వాతంత్ర్యం లేకుండా ఆడు ఒక స్వతంత్ర రాజ్యంలో ఉన్నాడో వాడికేమో ఇది తప్పుగా అనిపించింది అనమాట. ఓకేనా? సో ఇది అక్కడ మనకి ఇచ్చినటువంటి విషయం. సో నెక్స్ట్ చూసుకుంటే సామ్యవాద సమాజాన్ని మొత్తానికి ఏర్పాటు చేయగలిగారా? బోల్షెవిక్లు
పరిశ్రమలు, బ్యాంకుల జాతీయంలోకి ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సాంఘిక భూమిని మరి మొత్తం లెక్కగట్టారు. ఆ సాగు మొత్తం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. స్వాధీన భూమి ఏమైతే ఉందో అది సమిష్టి పనికి, అంటే ఏంటి, స్వాధీనం చేసుకున్నారు కదా వీళ్ళు భూమిని రైతుల దగ్గర నుంచి, ఆ భూమిని స్వాధీనం చేసుకున్న భూమిలో సమిష్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో మరి చూపించాలి మనం అని అనుకున్నారు. దానికోసం ఏం చేస్తారో నెక్స్ట్ మనకు చెప్తారు. దీనికి ముందు వీళ్ళు చేసింది ఏంటి అంటే కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియ. మనకి ఎలాగా అంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉండేయో అలాగే వీళ్ళు మరి 5 years ప్లాన్ అనేటువంటిది 1927 to 32 స్టార్ట్ చేశారు. 33 to 38 2 ప్లాన్స్ అనేటువంటి వీళ్ళు అమలు చేశారు. మరి ఏమైనా జరిగిందా ఈ 5 ఏళ్ల కాలంలో? 2 ప్రణాళికలు వేసుకున్నారు, ఏమైనా జరిగిందా అంటే బాగా జరిగినట్టే. మరి 27, 32, 33, 38 2 ప్రణాళికల్లో పారిశ్రామిక వృద్ధికి ఎక్కువగా వీళ్ళు మరి ఇవ్వడం జరిగింది. మరి చూసుకుంటే దాని ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. చూసుకుంటే ఇక్కడ మనకి 29, 33 మధ్యలో చమురు, బొగ్గు, ఉక్కు విషయంలో 100% వీళ్ళు గ్రోత్ సాధించారనమాట. అంటే గొప్పదే కదా, మంచిదే కదా. అలాగే ఇక్కడ ఇందాక చెప్పాను ఫెడరల్ బెలో మళ్ళీ వస్తాడని చెప్పాను. ఈ ఫెడరల్ బెలో ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ లో మళ్ళీ ఇక్కడ చెప్పాడు ఒక విషయం. ఏమని, 2 పొలాలు ఏమైతే కమ్యూన్ ఉందో, అంటే స్వాధీనం చేసుకున్న పొలాలు అన్నమాట కమ్యూన్. ఇక్కడ సో ఈ స్థావరంగా ఉపయోగించి ఒక కమ్యూన్ ఏర్పాటు చేశారు. ఈ కమ్యూన్ లో 70 మంది వ్యక్తులు, 13 కుటుంబాలు. అంటే ఈ 13 కుటుంబాలు ఈ 2 పొలాలని స్వాధీనం చేసుకున్న భూమిని ఎవరికి ఇచ్చారని చెప్పుకున్నాం? పేదలకు ఇచ్చారు కదా. ఎవరు? మరి బోల్షివిక్లు. సో ఈ బోల్షివిక్లు ఇచ్చినటువంటి ఈ భూమిని అందరూ సహకార కమ్యూనిజం అనే సూత్రాన్ని ఉపయోగించి అందరూ కలిసి మరి పంట పండించుకున్నారు. వచ్చిన లాభాన్ని అందరూ కలిసి పంచుకున్నారు అనేటువంటిది ఫెడరల్ బెలో తన యొక్క రాసిన బుక్ లో మనకి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మ్యాగ్నెటోగోర్స్క్ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేశారు. అలాగే మరి మొదటి సంవత్సరంలోనే 550 సార్లు పని ఆగిపోయిందంట. కారణం ఏంటో చూడండి. ఇక్కడ ఏమైతే ఇంత వేగవంతమైనటువంటి పనిని వాళ్ళు స్టార్ట్ చేసి ఓ పక్కన పంచవర్ష ప్రణాళికలు వేసుకుని పారిశ్రామిక వృద్ధిని ఎలాగైనా డెవలప్ చేయాలనుకున్నారో, ఇక్కడ మాగ్నిటోగోర్స్క్ సమీపంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేశారు. కానీ ఏం జరుగుద్ది, కార్మికులు కష్టతరమైనటువంటి జీవితాలను గడిపారు. దీని ఫలితంగా మొదటి సంవత్సరంలో 550 సార్లు పని నిలిచిపోయింది. ఎందువల్ల? కారణం ఏంటి అంటే నివాస గృహాలలో చలికాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే తక్కువగా ఉండేది. అంటే విపరీతమైన వేడి. ఎప్పుడైతే నీకు ఫ్యాక్టరీస్ అధికంగా పెడతారో ఆ ప్లేస్ మొత్తం కూడా పని చేయడానికి వీలు ఉండదు. ఎప్పుడైతే బాడీలో చెమట వెళ్ళిపోతుందో, స్వెట్టింగ్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో పనిచేసేటువంటి సామర్థ్యం తగ్గిపోద్ది వాడి దగ్గర. అంటే బాడీలో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు తొందరగా నీరసపడిపోతారు. అందుకని చూడండి ఇక్కడ ఏమన్నాడు, చిమ్నీల నుంచి వచ్చే పొగ సోవియట్ రష్యా యొక్క శ్వాస అన్నాడంట. అంటే ఏంటి, కర్మాగారాలు సామ్యవాదానికి చిహ్నాలుగా మారాయి. అర్థమైందా? సో నివాస గృహాల్లో ఎంత వేడి ఉంది అంటే చూసుకోండి. ప్రజలు మరుగుదొడ్లకు వెళ్ళాలంటే 4 అంతస్తులు కిందకి దిగి వీధికి అవతల వైపు పరిగెత్తాల్సి వచ్చేది. అంటే ఏంటి, వీళ్ళు ఏమైతే ప్రాథమికమైనటువంటి కార్యకలాపాలు, గృహవసతి కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు తీరాల్సినటువంటి ఏమైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి దృష్టి పెట్టకుండా పారిశ్రమలు ఎక్కువగా ముందు పెట్టుకోవడానికి, పారిశ్రామిక అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా వీళ్ళు స్కోప్ చూపించారు. సో పాఠశాల వ్యవస్థను విస్తరించి అభివృద్ధి చేశారు. అలాగే ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మహిళా కార్మికుల పిల్లల కోసం ఫ్యాక్టరీలో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుకే ప్రజారోగ్యం సంరక్షణని అందించారు. కార్మికులకు ఆదర్శ గృహవసతిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వద్ద పరిమిత వనరులు ఉన్నందున దీని ప్రభావం అసమానంగా ఉంది. అంటే ఏంటి, ఇంకా ప్రభుత్వం లైన్లో బళ్ళ, దాని దగ్గర డబ్బులు లేవు, అన్నీ ఏర్పరిచారు కానీ మరి దాన్ని నడిపేటువంటిది లేదు ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి వాళ్ళ దగ్గర చేయాల్సినటువంటి కార్యకలాపాలు అన్ని చేశారు. సంరక్షణ కేంద్రాలు పెట్టారు, వాళ్ళకి సంరక్షణ అందించారు, గృహవసతిని ఇచ్చారు, ప్రజారోగ్యాన్ని కేటాయించారు. కానీ డబ్బులు లేనప్పుడు అవన్నీ జరగవు కదా. సో దానివల్ల దాని ప్రభావం అనేటువంటిది మాత్రం అసమానంగా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. సో తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే ఇక్కడ
మొదటి పంచవర్ష ప్రణాళికలో మ్యాగ్నెటోగోర్స్క్ లో ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు, సోవియట్ రష్యా కోసం పనిచేస్తున్నాడు. మరి నేను ఇందాక ఏం చెప్పాడు మీకు, వాళ్ళకి స్కూళ్ళు పెట్టారు, ఆల్రెడీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేశారు, ఆడవాళ్ళకి కూడా స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ మనం చూసుకుంటే మ్యాగ్నెటోగోర్స్క్ లో ఎందుకు పిల్లవాడు పనిచేస్తున్నాడు అంటే, పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడు అందరికీ ఒకే రకమైన ఫలాలు అందవు. చూడండి ఇక్కడ 33లో ఒక అబ్బాయి లెటర్ రాశాడు. ఎవరికి? ఇతను ప్రియమైన తాత క్యాల్నిన్ అని లెటర్ స్టార్ట్ చేశాడు. ఈ క్యాల్నిన్ ఎవరు అంటే, ఈ క్యాల్నిన్ సోవియట్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి క్యాల్నిన్ కి ఒక పిల్లోడు లెటర్ రాశాడు. మరి ఇతను ఏమని రాశాడంటే, నా కుటుంబం పెద్దది, 9 పిల్లలు ఉన్నారు, మాకు తండ్రి లేరు, మా ఫాదర్ చనిపోయాడు, మా అమ్మ అనారోగ్యంతో ఉంది, నేను చదువుకోవాలనుకుంటున్నాను, మరి నేను పాఠశాలకు వెళ్ళలేను, నా దగ్గర పాత బూట్లు ఉన్నాయి, అవి మొత్తం చిరిగిపోయినాయి, వాటిని ఎవరు సరి చేయలేదు, మా అమ్మ అనారోగ్యంతో ఉంది, మాకు డబ్బు లేదు, తిండి లేదు, నాకు చదువుకోవాలనుంది. చదువు 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 అనే 3 పనులు మా ముందున్న లక్ష్యాలు అని ఎవరు చెప్పారంట? వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ చెప్పాడు. అసలు యాక్చువల్గా వ్లాడిమిర్ లెనిన్ యొక్క అసలు పేరు వ్లాడిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్. అయితే ఈ ఉల్యనోవ్ కాస్త లెనిన్ గా మారింది అనమాట. ఓకేనా. సో ఈ ఉలిచ్ లేక ఇలిచ్, ఓకేనా. సో ఈ ఉల్యనోవ్ అనేటువంటి వ్యక్తి లెనిన్ గా మారిన తర్వాత ఇతను బోల్షెవిక్కుల నాయకుడిగా ఏం చెప్పాడంట? చదువు 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 అనే ఈ 3 పనులే మా ముందున్న ముందు లక్ష్యాలు, పిల్లలందరూ చదువుకోవాలని చెప్పాడంట. కానీ ఇక్కడ ఈ 13 ఏళ్ళటువంటి ఈ 13 ఏళ్ల ఉద్యోగి, గుర్తుకు పెట్టుకుని ఇక్కడ ఏం రాశాడు చూడండి, 13 ఏళ్ల ఉద్యోగం అంటే ఈ పిల్లడు చదువుకోవట్లా, ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఏంటి అతను ఉద్యోగం అంటే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఓకేనా. సో అంటే అతను కలలు గంటం మాత్రమే చేశాడు, ఆ కలలు నెరవేరేటువంటి పనులు చేయట్లేదని చెప్పడానికి ఉదాహరణగా ఈ లెటర్ మీకు పనికొస్తుంది అనమాట. అర్థమైందా? సో క్యాల్నిన్ ఎవరు అంటే సోవియట్ ప్రెసిడెంట్. మరి వ్లాడిమిర్ ఇలిచ్ లెనిన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి బోల్షెవిక్కుల నాయకుడు. అతను చెప్పినటువంటి చదువు 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 అనే 3 పనులు మా ముందున్న లక్ష్యాలు అనేటువంటి దాన్ని వక్రీకరిస్తూ ఈ 13 ఏళ్ల ఉద్యోగి 1933లో క్యాల్నిన్ కి లెటర్ రాశాడు అనమాట. ఓకేనా. మరి లెనిన్ అసలు పేరు ఏంటి అంటే వ్లాడిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్ అనేది ఇతని యొక్క అసలు పేరు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. మరి స్టాలినిజం సమిష్టితత్వం. మరి అతని తర్వాత ఏం జరిగింది? లెనిన్ అలా చేస్తున్నప్పుడు, లెనిన్ చేస్తూ ఉండగానే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రారంభ కాలం వ్యవసాయం సమిష్టి విపత్తులతో ముడిపడి ఉంది. చెప్పుకున్నాం కదా, 2 పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నారు. దాంట్లో మనకి 27-28 నాటికి సోవియట్ రష్యాలో పట్టణాలు ధాన్యం సరఫరాలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎందుకని? పారిశ్రామికీకరణ మీద పెట్టిన దృష్టి రైతాంగం మీద పెట్టల. దాంతో ధాన్యాన్ని ఏ ధరకు అమ్మాలో ప్రభుత్వం నిర్ణయించేది. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఈ ధరలకు విక్రయించడానికి నిరాకరించారు. మరి ఏంటి? గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తారు? మరి వాళ్ళు ఎటువంటి అమ్మకం అనేది చెయ్యరు. సో ఇలా జరుగుతున్న టైంలోనే లెనిన్ చనిపోయాడు. అతని తర్వాతే స్టాలిన్ వచ్చాడు అనమాట. మరి ఈ స్టాలిన్ రావటమే మరి లెనిన్ చూశాడు కదా. సో అతని అడుగుజాడల్లో వచ్చిన వ్యక్తికి వేరే ఆలోచనలు ఎందుకు ఉంటాయి? సో ఇతను కూడా కఠినమైన అత్యవసర చర్యలు తీసుకున్నాడు. ఏంటి ఆ చర్యలు అంటే, ధనిక రైతులు వ్యాపారులు అధిక ధరతో ఆశతో నిల్వ చేశారనుకున్నాడు అని స్పెక్యులేషన్ ని ఆపివేసి నిల్వలు మొత్తం స్వాధీనం చేసేసుకున్నాడు. అంటే ఎవరి దగ్గర ఎంత నిల్వ ఉందో ఆ ధాన్యం మొత్తం కూడా, అంటే ఏంటి, మరి ధాన్యం అందరికీ అందాలి, ఆ సరఫరాలో ఎక్కడా కూడా సమస్య రాకూడదని ప్రభుత్వం కోసం, అంటే ప్రభుత్వమే మరి ఈ ధరను చెప్పి అమ్మాలంటే ఎవడో కొనట్లేదు. అందువల్ల మీరు ఎవడో మొత్తానికి ఈ ధాన్యం మొత్తం బ్లాక్ చేశారని అది స్పెక్యులేషన్ ఆపేసి మొత్తం ఆ నిల్వలన్నీ కూడా స్వాధీనం చేసేసుకున్నాడు. ఆ తర్వాత 28లో ఇతను తీవ్రంగా అన్ని ప్రాంతాలలో ధాన్యం ఉత్పత్తి చేసే అన్ని ప్రాంతాలలో పర్యటించి ఇతను ఒక చర్య తీసుకున్నాడు. ఏంటది? సంపన్న రైతులైనటువంటి కులక్స్ అనేవాళ్ళు ఎవరు అంటే సంపన్న రైతులు అన్నమాట. అంటే వీళ్ళెవరు? ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు, అంతే కదా. సో ఇతను ఏమన్నాడు అంటే, మొత్తం పొలం మీ దగ్గర పెట్టుకోవద్దు, మీ పొలాలన్నీ కలిపేసి ఒక ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాన్ని చేయాలి. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాన్ని కోల్కోజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే కోల్కోజ్లు, అంటే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు. అంటే అన్ని కలిపేసి పెద్దవిగా ఉంటే అప్పుడు హ్యాపీగా ఉంటాము. వ్యవసాయ క్షేత్రాలు చిన్న చిన్నవిగా ఉండటం వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అందువల్ల పెద్ద ఉన్నాయి అనుకోండి, దానికి పెట్టుబడి తక్కువ అవుద్ది, లాభం ఎక్కువ ఉంటుందని చెప్పేసి 1917 తర్వాత రైతులకు భూమి ఇచ్చి
చిన్న వ్యవసాయ క్షేత్రాల యొక్క రైతులను పొలాలను ఆధునీకరించలేకపోయారు. అందువల్ల యంత్రాలను ఉపయోగించాలి పారిశ్రామిక పద్ధతిలో. అందువల్ల మీరేం చేస్తారంటే కులాక్స్ ను తొలగించడం అవసరం. కులాక్స్ అంటే ఎవరు? సంపన్న రైతులు. వీళ్ళ దగ్గర ఎక్కువ పొలం ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం పొలాన్ని భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ నియంత్రణలోనే ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పరచండి. ఓకేనా? అంటే ఎవరు చేస్తారు? ప్రభుత్వం ఆధీనంలోనే కోల్కోజులు ఉంటాయి. అంటే ప్రభుత్వం ఆధీనంలోనే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి. రైతులందరూ అందులో వచ్చి పనిచేస్తారు. పనిచేసినప్పుడు ఏమవుద్ది? మరి పెట్టుబడి పెడతారు, డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని రైతులందరూ పంచుకుంటారు, ఉత్పత్తి పెరుగుద్ది, ఎక్కడ ధాన్యం యొక్క కొరత రాదు అనేటువంటిది స్టాలిన్ యొక్క ఉమ్మడి క్షేత్రాల కార్యక్రమం. ఓకేనా? సో ఈ కార్యక్రమం కొనసాగింది. 29 నుంచి రైతులందరినీ ఉమ్మడి క్షేత్రంలో సాగు చేయమని పార్టీ ఒత్తిడి చేసింది. మరి ఒత్తిడి చేస్తే ఎక్కువ భాగం ఏమైతే భూమిని పనిముట్లను ఉమ్మడి క్షేత్రాల యాజమాన్యానికి బదిలీ చేశారు. మొత్తం రైతులందరూ పొలాల్లో పనిచేశారు, కోలుకోదులో వచ్చిన లాభాలన్నీ పంచుకున్నారు. అంతా బాగానే ఉంటది. కానీ ఎవరికి మండిపోద్ది? కులక్స్ మండిపోద్ది. ఎందుకని? వాళ్ళ భూములని లాగేసుకుని అందరూ సమానంగా కలిసి పనిచేసి అందరూ ఆ డబ్బులని పనిచేసుకుంటే అసలు ఆ భూములు ఎవరయ్యి? సంపన్న రైతులు కదా. సో దీంతో కోపోద్రిక్తులైనటువంటి రైతులు సంబంధిత అధికారులను ఎదిరించి పశు సంపద మొత్తం నాశనం చేశారు. అసలు మా దగ్గర ఉన్న పశువులు లేకపోతే నువ్వు ఎలా పంట పండిస్తావు? అప్పట్లో ట్రాక్టర్స్ అలాంటివన్నీ ఉండేవి కాదు కదా. మరి పశువులతోనే మొత్తం అంతా దున్నించడం ఇవన్నీ చేసేవాడు. దాంతో మొత్తం పశువులు లేకపోతే నువ్వు ఎలా చేస్తావు, నేను చూస్తానని చెప్పేసి ఆ పశువులు మొత్తాన్ని చంపడం మొదలు పెట్టారు. 1929-31లో 1/3 వంతు పశువుల సంఖ్య పతనం అయిపోయింది. వాళ్ళు చంపేశారు. సో ఎప్పుడైతే సంశయత్వాన్ని ప్రతిఘటించిన వారిని కఠినంగా శిక్షించారు. ఎవరైతే ఇలాగా మేమందరం కలిసికట్టుగా ఉంటాం అనే దాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో ఆయన్ని శిక్షించండి అని చెప్పారు. వాళ్ళని దేశం నుంచి కూడా బహిష్కరించేశారు, అజ్ఞాతవాసంలోకి కూడా పంపేశారు. కానీ సమిశ్రత్వాన్ని ప్రతిఘటించిన రైతులు తాము ధనవంతులం కాదని, సామ్యవాదానికి వ్యతిరేకం కాదని వాదించారు. అయితే వాళ్ళు ఏమన్నారు? బాబు, నువ్వు ఇలా చేయటం వలన ఒక భూమి అందరిది ఎలా అవుతుంది? ఆ భూమి ప్రభుత్వం కింద ఉంది కదా. ప్రభుత్వం కింద ఉన్న భూమి నువ్వు పండించుకుంటున్నావు, లాభాలు పంచుకుంటున్నావు. అంతేగాని ఈ భూమి మా అందరికీ సమానంగా పంచడమే కదా సామ్యవాదం అని చెప్పేసి అప్పుడు కొంతమంది రైతులు మాకు అందువల్ల ఇష్టం లేదు, అంతేగాని మేము దేనికి వ్యతిరేకం కాదు అని చెప్పారు. అయితే స్టాలిన్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, సరే అందరికీ కొంత ఇస్తాము, మీరు స్వతంత్రంగా పండించి చూపించండి, మాకంటే ఎక్కువ లాభం తెస్తారా మీరు అని చెప్పేసి కొంత ఊరినే యాక్షన్ అనమాట. కొంతమందికి స్వతంత్ర సాగుకి అనుమతి ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ మీద కఠిన వైఖరి ప్రదర్శించాడు. వాళ్ళ పొలంలోకి ఎవడు వెళ్లకుండా, వాళ్ళకి మందులు రాకుండా, వాళ్ళకి ఎరువులు ఇవ్వకుండా, వాళ్ళ ధాన్యం ఇవ్వకుండా వాళ్ళ మీద కొంచెం కఠినమైన చర్యలు తీసుకునేవాడు. దాంతో అందరూ స్వతంత్ర సాగుని ఎవడో పాటించడుగా, అందరూ దేంట్లోకి వచ్చేస్తారు? సమిష్టి సాగులోకి వచ్చేస్తారు అన్నమాట. సో ఇలాగా కొంత మరి ఈ వ్యతిరేకత అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. మరి సమిష్టిత్వంలో కూడా ఉత్పత్తి వెంటనే పెరుగుద్దా? పెరగదు. అలాగే 30-33 నాటికి పంటలు సరిగా పండకపోవడంతో సోవియట్ చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి కరువు సంభవించి 4 మిలియన్ల పైగా ప్రజలు చనిపోవడం కూడా జరిగింది అనమాట. సో అంటే ఏంటి? మంచి పని చేయాలనుకుంటే అక్కడ మంచి జరగల, కానీ మరి ఏదో రకంగా అక్కడ చెడైతే జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇక సమీకృతపై వ్యతిరేకత, ప్రభుత్వ ప్రతిస్పందనపై అధికారిక అభిప్రాయం గురించి ఇక్కడ వి సొకోలో మరి అతను కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఈయన రాసినటువంటి మరి బుక్ లో మనకి వి సొకోలో, ఇందాక కూడా ఆ పిల్లోడు గురించి ఇచ్చినటువంటి అది కూడా మనకి వి సొకోలో దాంట్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ కేఎం కార్ల్సన్ నివేదిక, కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి చెందినటువంటి ఉక్రెయిన్లు రాష్ట్ర పోలీస్ పరిపాలనా అధ్యక్షుడిగా పనిచేసిన ఈ వ్యక్తి ఇచ్చిన నివేదిక అన్నమాట. ఇది కేఎం కార్ల్సన్ నివేదిక. సో దీంట్లో ఏమనుంది అని చెప్తున్నాడు. సమీకృతంపై వ్యతిరేకత ఉందా, ప్రభుత్వ ప్రతిస్పందనపై అధికార అభిప్రాయం ఏంటనేది చూసుకుంటే, రైతు తిరుగుబాటులో ఎక్కువ భాగం ధాన్యం, పశు సంపద, పనిముట్ల సమూహ నిల్వలను తిరిగి ఇవ్వాలనే స్పష్టమైన డిమాండ్లతో ఉంది. ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య 25,000 మందిని అరెస్ట్ చేశారు, 656 మందిని ఉరిదీశారు, 3,673 మందిని కార్మిక శిబిరాల్లో ఖైదు చేశారు, 5,580 మందిని
బహిష్కరించారనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే సమీకృతాన్ని చాలా మంది వ్యతిరేకించినట్టే మనకు కనిపిస్తుంది. ఓకేనా. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో మరి ఈ గందరగోళం మొత్తం కూడా సమిష్టిత్వం యొక్క పరిణామాలను పార్టీలో చాలా మంది సభ్యులు విమర్శించారు. ఏమన్నాడు, ఎందుకయ్యా నీకు ఇప్పుడు ఈ గొడవ, ఈ సమిష్టిగా పనిచేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా, నువ్వు ఎందుకు చంపుతున్నావు అన్నాడు. సో స్టాలిన్ అతని మద్దతుదారులు మాత్రం దీనిని ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి సామ్యవాదంపై జరిగినటువంటి కుట్రగా ఆరోపించారు. స్టాలిన్ వాళ్ళ అనుచరులు మాత్రం ఏమన్నారు అంటే, మిగిలిన వాళ్ళందరూ కుట్ర పనుతున్నారు, మేము సామ్యవాదంగా వెళ్ళాలని చూస్తుంటే మా మీదే కుట్ర పనుతున్నారని చెప్పేసి అన్నారు. 39 నాటికి దేశంలో 2 మిలియన్లకు పైగా ప్రజలపై నేరారోపణలను మోపి జైళ్లలో పెట్టారు, కార్మిక శిబిరాలకు తరలించారు. చాలా మంది నేరాలకు పాల్పడిన అమాయకులే ఎక్కువ మంది ఉన్నారు, కానీ వారి పక్షాన ఎవరు మాట్లాడలేదు అని చెప్తున్నాడు. ఓకేనా. ఇక దాని తర్వాత అక్కడ మనకు ఒక రైతు రాసినటువంటిది ఉంది ఇక్కడ. ఇది కూడా సోకోలోవ్ యొక్క రైటింగ్స్ లో తీసుకోవడం జరిగింది. ఎవరంటే ఇతను అఫానాసిల్ డెడోరోవిచ్ ఫ్రెబెనెవ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక స్వతంత్ర సాగుదారు. ఇతను రాసినటువంటి మరి రైతు వార్తాపత్రికకి గెజెటాకి రాశాడు లేఖ. ఏమని అంటే, 71లో నేను సహజంగా పనిచేస్తున్న రైతు, మా కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. 81లో నా భార్య జన్మించింది, నా కుమారుడి వయసు 16, కుమార్తె వయసు 19 సంవత్సరాల వయసు, నా సోదరు 71. 32 నుంచి నాపై భారీ పన్నులు విధించారు. 35 నుంచి స్థానిక అధికారులు నాపై పన్నులు పెంచారు. అంటే ఏంటి, వీళ్ళందరూ ఎవరైతే సామూహిక వ్యవసాయంలో చేరటం ఇష్టం లేదో వాళ్ళ మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇక్కడ ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే వాళ్ళ మీద కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేది మన దీంట్లో తెలుసుద్ది. దీని అనవసరంగా బట్టి పట్టకండి, వాళ్ళ అబ్బాయి వయసు ఎంత, వాళ్ళ అమ్మాయి వయసు ఎంత అని బిట్లు ఇవ్వరు. ఊరికనే ఇది మీకు చెప్పడం కోసం అని, అంటే పాఠంలో ఉంది, దీన్ని చెప్పకపోతే ఇది చెప్పలేదంటారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఓకేనా. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది మాత్రమే చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అసలు చివరికి ఏం జరిగింది, మొత్తానికి ఎంత కష్టపడ్డారు ఆ విప్లవం కోసం, బోల్షెవిక్ల అధికారం తీసుకున్నారు, ఇంతకీ ఏం జరిగింది అనేది చూసుకుంటే, బోల్షెవిక్ల అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి విధానాన్ని సోషలిస్ట్ పార్టీలు ఏమైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా ఆమోదించలేదు. అంటే సోషలిస్ట్ పార్టీలకు నచ్చల ఈ బోల్షెవిక్ల అధికారం తీసుకోవడం అనేది, సోషలిస్ట్ పార్టీలకు నచ్చల. అలాగే కార్మిక రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా దావానలా వ్యాపించింది. అంటే ఏంటి, కార్మిక రాజ్యం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచమంతా రావాలి. చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంత కామెంటర్న్ గురించి. సో యుఎస్ఎస్ఆర్ బయట ఉన్నటువంటి అనేక మంది రష్యనేతరులు తూర్పు ప్రజల సమావేశం 1920లో ఏం జరిగింది, మొత్తం అందరూ పాల్గొన్నారు. అక్కడ పాల్గొని ఏమన్నారు, వలస రాజ్య ప్రజలను బోల్షెవిక్కులు ప్రోత్సహించారు. అర్థమైందా. అంటే ఏంటి, మేమిప్పుడు ఏమైతే ఇక్కడ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని తీసుకొచ్చామో మా యొక్క వలస రాజ్యం అనేటువంటి మీరు కూడా ఈ తూర్పు ప్రజల సమావేశంలో మీకు ఏం చెప్తున్నామంటే, మీరు కూడా ఇలాగే పాలించండి, మీరు కూడా ఇలాంటి రాజ్యాన్నే తీసుకురండి అని చెప్పారు. అదే బోల్షెవిక్కుల కమిటర్న్. అంటే ఏంటి, కమ్యూనిస్టులేమో కమ్యూనిస్ట్ కమిటర్న్ తీసుకొద్దాం అనుకుంటుంటే బోల్షెవిక్కులు ఏమంటారు అంటే, మేము బోల్షెవిక్కుల కమిటర్న్ తీసుకొస్తాం. ఏంటి బోల్షెవిక్కుల కమిటర్న్ అంటే, ఇదేమో చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, వాళ్ళదేమో కమ్యూనిస్ట్ పార్టీ కమిటర్న్. అవునా. సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే బోల్షెవిక్కుల కమిటర్న్లో అంతర్జాతీయ సామ్యవాద బోల్షెవిక్ మద్దతుదారుల సమాఖ్యను ఏర్పాటు చేశారు. అంటే ఏంటి, మేము దేనికి వ్యతిరేకం కాదు, అంతర్జాతీయంగా మాదొక కామిటర్న్. అంటే ఏంటి, మేము ఇక్కడ అవలంబిస్తున్నటువంటి ఈ కమ్యూనిస్ట్ విధానాలనే మీరు అన్ని చోట్ల తీసుకొని రావాలి, మేము సామ్యవాదాన్ని ఇష్టపడుతున్నాం. ఈ సామ్యవాద ఏమైతే బోల్షెవిక్ మద్దతుదారులు ఉన్నారో వీళ్ళందరూ అంతర్జాతీయంగా కమిటర్ను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందాక మనం చెప్పుకుంది. ఓకేనా. సో నెక్స్ట్, యుఎస్ఎస్ఆర్ యొక్క కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఈస్ట్ లో విద్యను అభ్యసించారు. మొత్తానికి యుఎస్ఎస్ఆర్ సామ్యవాదాన్ని ప్రపంచ ముఖచిత్రంపై తెచ్చారు. ప్రపంచ స్థాయి గుర్తింపు యుఎస్ఎస్ఆర్ కి దొరికింది. అర్థమైందా. అంటే యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది మంచి గుర్తింపు పొందింది. ఎంతకాలం, కొంతకాలం వరకే. ఏంటి సార్ అలా అంటున్నారు అంటే, ఒక్కసారి సెకండ్ వరల్డ్ వార్ తరువాత, అంటే ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ మొదలైందో 1939లో, అప్పటి నుంచి ఇక యుఎస్ఎస్ఆర్ యొక్క ఖ్యాతి అనేటువంటి దిగజారిపోయింది. కరువులకి, కొట్లాటలకి, తీవ్రవాదానికి,
అడ్డాగా మారిపోయింది. కానీ ఎటువంటి పేరు లేదు, ఇప్పటికీ అక్కడ సామ్యవాదం లేదు, కమ్యూనిజం లేదు, ఏది లేదు. ఓకేనా? సో ఇక్కడ 1950 నాటికి యుఎస్ఎస్ఆర్ ప్రభుత్వ పనితీరు రష్యా యొక్క విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలో గుర్తించారు. అర్థమైందా? అంటే ఇక అసలు ఎందుకు పోరాడాము, ఏమనుకుని మనం ఇవన్నీ స్టార్ట్ చేసాము, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఇక్కడ అంతా ఏమైంది, చివరికి అది లేదు. కాబట్టి సోవియట్ యూనియన్ లో అన్ని సరిగా లేవని ప్రపంచ సామ్యవాద ఉద్యమాలు కూడా గుర్తించాయి. అంటే సామ్యవాదం కోసం మొదలైనటువంటి ఆ రాజ్యంలో, ఆ దేశంలో సామ్యవాదం లేదు, ఎక్కడా ఉండదు అసలు. అనుకుంటాం అంతే. మన భారతదేశంలో సామ్యవాదం ఉందా? లేదు కదా. సో వెనుకబడినటువంటి దేశం గొప్ప శక్తిగా మారింది, పరిశ్రమలు అభివృద్ధి చెందింది, పేర్లకు ఆహారం సమకూర్చింది, పౌరులకు అవసరమైన స్వేచ్ఛను హరించింది, నిర్బంధ విధానాల ద్వారా అభివృద్ధి పథకాలు నిర్వహించింది. కానీ 20వ శతాబ్దం చివరి నాటికి యుఎస్ఎస్ఆర్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి క్షీణించిపోయింది. అర్థమైందా? అంటే చివరికి అది ఎటు కాకుండా పోయింది అని చెప్తున్నారు. ఓకేనా? సో మనం చూసుకుంటే రష్యన్ విప్లవం మాత్రం బాగా పేరొందిన విప్లవం, దాన్ని మాత్రం మనం ఎటువంటి ఇదిగా తీసేయకూడదు. ఇక్కడ మనం చూసుకుంటే 2021లో ఆర్ఎస్ అవస్థి రష్యన్ విప్లవం, లెనిన్ అతని జీవితం, అతని ఆలోచనలు అనే బుక్, ద రెడ్ రెవల్యూషన్ అనే బుక్ హిందీలో రాశాడు. అంటే ఆ బుక్లు మన దేశంలో అమ్ముడవటం వలన రష్యన్ విప్లవం గురించి భారతదేశంలో తెలుసుకొని మనం బోల్డ్ అంతా ఆ విప్లవాల నుంచి నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ఎస్డి విద్యాలంకార్ అనే వ్యక్తి ఇక్కడ 2 బుక్లు రాశాడు, ద రీబర్త్ ఆఫ్ రష్యా, అలాగే ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యా అనే 2 బుక్స్ కూడా మరి విద్యాలంకార్ రాయటం జరిగింది. ఈ బుక్స్ అన్ని కూడా భారతీయులు రాసినయే. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని భారతదేశంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒకటి, భారతీయులపై రష్యన్ విప్లవం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ షౌకత్ ఉస్మానీ, ఇతను ఎవరు అంటే ఒక విప్లవకారుడి చారిత్రక యాత్రలు. అంటే ఈ బుక్ పేరు ఇంగ్లీష్ లో హిస్టారిక్ ట్రిప్స్ ఆఫ్ ఏ రెవల్యూషనరీ సోజర్న్ ఇన్ ద సోవియట్ యూనియన్ అనేటువంటి, అంటే ఇతను రష్యాలో తిరిగాడు అనమాట. మొత్తం తిరిగి అసలు అక్కడ ఏం జరిగింది, అలా అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని రాశాడు. 20లో రాశాడు. ఇది 1920లో అంతర్యుద్ధం జరుగుతున్న టైంలో ఏమని రాశాడు, స్వేచ్ఛ యొక్క నిజమైన ప్రకాశాన్ని చూశాను. అంటే ఏంటి, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, సౌభాతృత్వంగా కలిసి ఉన్నారు అని చెప్పేసి రాసినాడు. ఎవరు? షౌకత్ ఉస్మానీ. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత 30లో చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం రాశాడు అంటే, రష్యా నుంచి వీధులు శుభ్రతగా ఉండాలని ఎవరు పట్టించుకోరంట, ప్రజలు పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉండకూడదు, వాళ్ళ కింద మనం బతకూడదు అనుకుంటారంట. అంటే ఏంటి, ఇప్పటి వరకు పెద్ద మనుషుల కిందే బతికారు, వీధులన్నీ శుభ్రంగా ఉంచుకున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి, ఆడుతాళ్లే ఈడుతాళ్లే ఆడని అన్ని వదిలేశారు. అందరూ సామ్యవాదం, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర భూములు ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. పెద్ద మనుషులు చిన్న మనుషులు అనేటువంటి భేదాభిప్రాయాలు లేవు. సో ఇది ఎలా ఉందంటే అరేబియన్ నైట్స్ లో జీనీ చర్య, జీనీ అంటే తెలుసు కదా మీ అందరికి, ఏది అల్లావుద్దీన్ అద్భుతదీపంలో జీనీ బయటకు వస్తూ ఉంటది, ఆడి కోరికలు జుమ్ ఫట్ అని చెప్పేసి తీర్చేసి వెళ్ళిపోతా ఉంటది లోపలికి. అంటే ఇదంతా ఎలా ఉందంటే నాకు అరేబియన్ నైట్స్ లో జీనీ యొక్క చర్యల్లా కనిపించినాయి. అంటే మొన్నటి వరకు ఎలా ఉన్నారు వీళ్ళు, నిరక్షర, ఇప్పుడు ఒక దశాబ్దం క్రితం వరకు వాళ్ళు మనలాగే అక్షరాలు రావు, అసహాయులు, ఆకలితో అలమటించేవారు. కానీ వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకుని ఎలా మారాలి, కానీ ఎలా మారారు చూస్తే నాకిప్పుడు మన భారతీయులు కూడా వాళ్ళని చూసి జాలి పడాలి అని రవీంద్రనాథ్ ఠాగూర్ 30లో రష్యా గురించి రాశాడు. అంటే ఏంటి, వీళ్ళు సామ్యవాదాన్ని మరి ఏమైతే కమ్యూనిజాన్ని వీళ్ళు తీసుకున్నారో దాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోకపోవటం బలంగా మరి తీవ్రవాదం అనేది ఈరోజు రష్యాలో విపరీతంగా ఉంది. ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమాలు, ఆ విప్లవాలు ఈనాటికి మరి లౌకికవాదాన్ని కానీ, మరి అలాగే సామ్యవాదాన్ని కానీ, కమ్యూనిజం కానీ అక్కడ ఉండేలా చేయలేదు అనేటువంటిది జగమెరిగిన సత్యంగా మనం చెప్పుకోవాలి. సో ఇది రష్యా విప్లవంలో మన పాఠానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ 2 భాగాలు చాలా బాగా మరి
మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి. మరి త్వరలో మీకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఒక వీడియో 2-3 రోజులు నేను పోస్ట్ చేస్తాను. అలాగే సిలబస్ గురించి కూడా మనం ఇంకా ఏమేం టాపిక్స్ కవర్ చేసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు ఆ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఉంటాను. మీ సురేష్ కుమార్ వర్మ.